సాధన కొన్ని సంవత్సరాలుగా జరగని మార్పులను ఈ దినము హఠాత్తుగా నీ జీవితంలో దేవుడు కలుగ చేయబోతున్నాడు. అకస్మాత్తుగా ఒక అద్భుతమైన అదృశ్యమైన ఒక హస్తము ఇదిగో నిన్ను తాకుచూ ఉన్నది. కొంతమంది ఇప్పుడే స్వస్థతను అనుభవిస్తున్నారు. కొంతమంది శరీరాల్లో ఉన్న ప్రతి భయంకరమైన బలహీనతలు, రోగములు, రుగ్మతలు యేసు అధికార నామములో ఆజ్ఞాపిస్తున్నాను, తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి విధమైన పైశాచిక, మాంత్రిక, దుష్ట, చీకటి శక్తులు, చెల్లంగి ప్రభావాలు యేసు అధికార నామములో ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడే వీరి తలల మీద నుంచి, కుటుంబాల మీద నుంచి, ఈ ప్రాంతం మీద నుంచి తొలగిపోమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. ఒక విజయముతో ఇక్కడ నుంచి ప్రభువు మిమ్మల్ని పంపబోతూ ఉన్నాడక. చప్పట్లు కొట్ట విజయాన్ని స్వీకరించండి. My God is opening a victorious season of your life. Lavakoya satala sakarabala duala ribala kantala kadana. నీ జీవితంలో నీ మునిపెన్నడు చూడని ఒక విజయవంతమైన ఒక జీవితాన్ని నీకు ప్రభువు చూపించబోతున్నాడని విశ్వసించిన వారు హల్లెలూయా. ఓ షాబాల బరబల తులాందర గదర గదర గదురనమ నరందరనమ శందలే నరవరవర గదర గదర హదుల గదరి మా శబ్దన. ఈ సమయంలో థైరాయిడ్ సమస్య నుంచి విడుదల కలుగుతూ ఉన్నది. కిడ్నీ సమస్యతో వచ్చిన వారు, కిడ్నీ వాపు, కిడ్నీ సమస్యతో వచ్చిన వారికి ఈ సమయంలో దేవుడు స్వస్థతని కలుగు చేస్తున్నాడు. రక్త సంబంధితమైన బాధ, బలహీనత కలిగిన వారిని ఇప్పుడే దేవుని సన్నిధి విడుదల చేయుచుండగానే గొప్ప స్వస్థత కలిగి ఉంటున్నారు. రెండు చేతులు ఆకాశం వైపెత్తి అని నామములకు పైనామము, ఘననామము, శక్తి కలిగిన నామము యేసు నామము, జీవము కలిగిన నామానికి యేసయ్యా స్తోత్రం అని చెప్దాం. I hear a name బాబు. బాబు అనే ఒక పేరుని నేను వింటున్నాను. సీజన్ దేవుడు మార్చివేయబోతున్నాడు. నీకు ఒక షిఫ్ట్ దేవుడు కలుగు చేయబోతున్నాడు. కమాన్ ఎంజాయ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, వేల కోట్ల దూతల సమూహముతో కొన్ని ఆడబడుచున్న పరలోకముల దివ్య తేజస్సు మహిమతో ఉన్న దైవము ఇదిగో మన మధ్యలోనికి ఆరోహణమై దిగి వచ్చి ఉండగా, ఆయన సింహాసనం మీ స్టేజ్ మీద వేసి ఉండగా, ఆయన దగ్గర కూర్చొని ఉన్న మీ అందరి జీవితాలలో ఒక గొప్ప శక్తివంతమైన ఉజ్జీవమును దేవుడు కలుగ చేయబోతుండగా పిలవండి యేసయ్యా, పిలవండి యేసయ్యా. Lord of Lords, King of Kings, my King, we welcome you, Lord. Come on, call his name. Yesaya ani pilavanడి. చాలు, it's enough. Imanandayashi Tura bara 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 bashika la bara bara. Hallelujah. Kartave, we thank you for your wonderful presence here. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు సంతోషించి ఉత్సహించుదాం. This is the day the Lord has made. Let us rejoice. Parahatula katrimashya kata. Hallelujah. Hallelujah.
నీ హృదయంలో నుంచి రెండు చేతులు పైకి. కమాన్ కమాన్ అందరూ గట్టిగా. కొంచెం బిగ్గరగా. రాబాతు షాగాదు. కొంచెం శబ్దమెత్తి. Wow. Wow. Thank you, Lord. Hallelujah. 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 Isaiah. Na Isaiah. Oh Isaiah. Na Isaiah. Chapter Isaiah. చివరగా ఓ యేసయ్యా. యేసయ్యా ఓ నా ఆరాధిస్తుంది. మారదు అనుకున్న జీవితం, మారదు అనుకున్న పరిస్థితి ఈ దినం నీ జీవితంలో మార్చబోతున్నాడు దేవుడు. మరపురాని విధముగా నీ లైఫ్ని ఒక సాక్ష్యంగా దేవుడు నిలవబెట్టబోతున్నాడని పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచించి పగలు నీతో మాట్లాడుతూ ఉండగా యోదయ, గలిలయ, సమరయ, యెరూషలేము భూదిగంతములు ఆయనకు సాక్షులుగా దేవుడు నిన్ను చెయ్యబోవచ్చు ఉండగా విశ్వసించిన వారు చప్పట్లు కొట్టి యు విల్ నెవర్ బి ద సేమ్ పర్సన్ అగైన్, నువ్వు అదే వ్యక్తివిగా కాదు అని విశ్వసించిన వారు. తండ్రి, యు చేంజెస్ అ లాట్ లార్డ్. మమ్మల్ని ఎంతగానో మార్చిన దైవం, ఈ ప్రాంగణంలో అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరి జీవితం మునుపెన్నడూ లేని విధముగా మార్చబడునుగాక. Lord, I pray in the name of Jesus that everyone will never be the same Megan who entered this place, Lord. Jesus reigns India. ఈ దేశమును పరిపాలించండి, ఈ ప్రాంతమును పరిపాలించండి, ఈ మండలమును పరిపాలించండి. Lord, we surrender ourselves to you, Lord Jesus. రిబకాటా సీకబా షుకాల. నేను తగ్గవలసినది, నీవు హెచ్చవలసినది. నేను కనుమరుగైపోతున్నా, నువ్వు కనపరచబడాలి. Lord, show your mighty glory power to this people.
వాక్యానికి, ప్రత్యక్షతకి, ప్రొఫెసీకి నామములో ఆజ్ఞాపిస్తున్నాను, తొలగిపోమని బంధిస్తున్నాను యేసు నామములో. రిబాలా షాఖాతుర నీ సన్నిధిని బయలుపరిచి నిలిపించు. ప్రార్థిస్తూ ఆరాధిస్తూ సమర్పించుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థనతో మీ స్థలంలో కూర్చోండి. థ్యాంక్ యూ జీసస్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హౌ మెనీ ఆఫ్ యు ఆర్ హ్యాపీ? ఎంతమంది సంతోషం ఉన్నారు? ఒక్కసారి 2 చేతుల పైకి మీ సంతోషాన్ని గట్టిగా స్తోత్రం చెప్తూ తెలియపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. వెల్కమ్ టు పవర్ఫుల్ రివైవల్. శక్తివంతమైన ఉజ్జీవానికి మీకు స్వాగతాన్ని పలుకుతున్నాను. దేవుడు మునుపెన్నడు లేని విధంగా మీ జీవితములను, పరిచర్యలను, స్థితిగతులను మార్చి వేయును గాక. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. 2 సంవత్సరాల నుంచి ఈ శక్తివంతమైన ఉజ్జీవం ద్వారా 1 కాదు, 2 కాదు, 1 ప్రాంతం కాదు, 2 ప్రాంతాలు కాదు, 10ల సంఖ్యలో అనేక ప్రాంతాల్లో, వేల సంఖ్యలో అనేక మంది ప్రజలకు దీవెనకరంగా దేవుడు ఈ దర్శనాన్ని, పరిచర్ని జరిగిస్తున్నారు. అందుని బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. ఒక లోయలో, గుంటలో పడిపోయిన, లేవనెత్తబడతానా లేదా అన్న ఒక దైవజనుని చేయి పట్టుకొని దేవుడు పైకి లేవనెత్తి అనేక మంది దేవుని ప్రజలను లేవనెత్తడానికి ప్రభు తాను చూపిన కృపను బట్టి స్తుతిస్తున్నాను. ఆ దైవజనులు ఎంఎస్ పాల్ గారు, వారిని బట్టి, వారి పరిచర్లను బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. ఆ దైవజనులు దేవుడు చేయి పట్టుకొని లేవనెత్తారు. అలాగే అనేకులు లేవనెత్తబడాలని ఒక దర్శనముతో దైవజనులు ఈ శక్తివంతమైన ఉజ్జీవాన్ని జరిగిస్తున్నారు. దీనికి ప్రధాన కార్యదర్శి ప్రభువే, సహాయకుడు ప్రభువే, తోడున్నది ప్రభువే. ఏ దిక్కు చూచినా యేసయ్య కనబడతారు ఈ దర్శనానికి. నిశ్చయంగా ఈ దర్శనాన్ని ఇంతవరకు నడిపించిన దేవునికి 2 చేతుల పైకి ఒకసారి థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి. హల్లెలూయా. పడిన ఉజ్జయం ఇది అలాలో పెట్టుకున్నాడు. ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు నీతో ప్రారంభించిన ఏ పని చిన్నది కాదు. ప్రారంభించినప్పుడు చిన్నగా కనబడవచ్చు, కానీ దేవుడు దానిని ఒక మహిమకరమైన ముగింపులోనికి దేవుడు తీసుకొని వెళ్ళబోతున్నాడు. విశ్వసించిన వారు చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అండ్ ఐఎమ్ ప్రివిలేజ్డ్ టు బి దిస్ పార్ట్. ఈ దీనిలో ఒక భాగాన్ని నేను ఉండడానికి ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తున్నాను. ఆల్మోస్ట్ ప్రతి శక్తివంతమైన ఉజ్జీవానికి ఒక స్పీకర్గా దేవుడు ఆ పరిచర్య నాకు అప్పగించారు. అందుని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. మరి లాస్ట్ టైం ఒక శక్తివంతమైన ఉజ్జీవంలో దేవుడు ఒక మాట తెలియపరిచారు. ఈయనున్న ప్రాంతంలోనికి అపోస్తలులు, గొప్ప దైవజనులు, ప్రవక్తలు ఈ ప్రాంతంలో అడుగు పెడతారని తెలియచెప్పిన ఒక 2-3 నెలల్లోనే ఒక అద్భుతమైన ప్రవక్త ఈ ప్రాంతంలో పరిచర్య చేశారు. హల్లెలూయా. ఎంతమంది దానికి విట్నెస్, సాక్ష్యం చేయతి ఆమె నేను చెప్పాలి. మరలా దేవుడు అదే ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇప్పుడు అద్భుతమైన, మరి దేశాలకు దీవెనగా ఉన్న ఒక అపోస్తలుడు, ఆ దైవజనుడు ఈరోజు ప్రాంతంలో అడుగు పెడుతున్నారు. ఖచ్చితంగా ఈడున్న ప్రాంతము దీవెనకరంగా, ఈ ప్రాంతం మీద ఉన్న ప్రతి శాపము యేసు కొట్టివేయబోతున్నాడు. చప్పలు కొట్టండి. దీవెనకరంగా దేవుడు దైవజనుల హస్తమును, దైవజనుల అడుగును మార్చబోతున్నాడు. ఎంతమంది విశ్వసిస్తున్నారు? చెయ్యి పైకెత్తి చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ మొదటి సెషన్లో కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సో ప్రాముఖ్యంగా దైవజనులు ఎంఎస్ పాల్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. మీరు వెనక కాదు, ముందు ఉండాలి. మీరు ముందు సీట్లో ఉంటే నాకు సంతోషం. ఫస్ట్ సెషన్ మాత్రం. రెండవదిగా జియోన్ చర్చ్ మినిస్ట్రీస్ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దైవజనులు వెంబడి నడుచుచు ప్రతి పనిని విసుగు కొనక అన్నిటిలోనూ పరిచర్యలోనూ తోడ్పడుతున్న మీ అందరి కుటుంబాల మీద ఆయన ఆశీర్వాదం తరతరములు నిలుచునుగాక. కొంచెం గట్టిగా ఆమేన్ చెప్పండి.
అలాగే ఇక్కడికి వచ్చిన దైవజనులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. పక్కన వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి మాట చెప్పండి. మునుపెన్నడూ లేని విధంగా దేవుడు మీ పరిచర్యలను, జీవితాలను మార్చివేయబోతున్నాడని చెప్పండి. ఐ హీర్ ఇన్ ద స్పిరిట్ రలం, నేను ఆత్మీయ మండలంలో వింటున్నాను. దేవుడు ఒక బ్లెస్సింగ్ సీజన్ని ఇక్కడికి వచ్చిన వారికి దేవుడు తెరవబోతున్నాడు. గట్టిగా చెప్పలు కొట్టండి. యు విల్ నెవర్ ఫర్గెట్ దిస్ డే. ఈ దినమును మీరు మర్చిపోలేనట్లుగా దేవుడు చేయబోతున్నాడు. అంతేనా? చప్పట్లు విశ్వసించిన వారు బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. మీకోసం ఒక షార్ట్ ప్రొఫెటిక్ వర్డ్తో నేను మీ ముందు నిలబడ్డాను. ఈ మాట చాలా మంది వ్యక్తుల జీవితాన్ని టర్న్ చేసి అయిపోతుంది. ఆమేన్ చెప్పండి. యువర్ డైరెక్షన్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. సాముయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో అతడు మీ ఎదుటనే ఉన్నాడు, త్వరగా పోయి కలుసుకొనుడి. ఈ దినముననే అతడు ఈ ఊరికి వచ్చెను. 14వ వచనం చదవండి. వారు ఊరిలోనికి రాగా ఉన్నత స్థలమునకు పోవుచున్న సమూయేలు వారికి ఎదురు పడెను. హల్లెలూయా. నాతో కలిసి మాట అందరూ చదువుదాం. 12వ వచనం. ఓకేనా? 1 2 3 అంటే అందరూ చదువుదాం. ఇదిగో అనే మాట దగ్గర నుంచి అందరూ చదువుదాం. 1 2 3 చదువుదాం. ఇదిగో అతడు మీ ఎదుటనే ఉన్నాడు, త్వరగా పోయి కలుసుకొనడి. ఈ దినముననే అతడు ఈ ఊరికి వచ్చెను. చదివారా? అందరూ చదివారా? పక్కన వాళ్ళకి చెప్పండి, ఈ మాట చెప్పండి. ఒకరు చెప్పండి, తర్వాత రెండో వాళ్ళు చెప్పండి. మొదట ఒకరు చెప్పండి. ఇదిగో అతడు మీ ఎదుటనే ఉన్నాడు, త్వరగా పోయి కలుసుకొనండి. ఈ దినమునే అతడు ఈ ఊరికి వచ్చెను. ఇద్దరు ముగ్గురు చెప్పండి. అలాగా చెప్పండి. ఇద్దరు ముగ్గురు చెప్పండి. మంచి వాళ్ళందరూ చెప్పండి. అసూయపరులు, ద్వేషం కలిగిన వాళ్ళు, కుళ్ళు కుతంత్రాల హృదయం నిండా పెట్టుకున్న వాళ్ళు చెప్పొద్దు. కానీ మీ అందరు మంచి వారని నేను విన్నాను. పక్కన వాళ్ళు షేకని చెప్పండి. ఇదిగో అతడు మీ ఎదుటనే ఉన్నాడు, అతడు ఈ ఊరికి వచ్చెను. కాదు, దానికి ముందు త్వరగా పోయి కలుసుకొనిడి. ఈ దినమునే అతడు ఈ ఊరికి వచ్చెను. గట్టిగా చప్పలు కొట్టండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు అతడు? ఆ ఊరికి వచ్చిన అతడు ఎవరు? మన ఎదుట ఉన్న వ్యక్తి ఎవరు? ఎందుకు త్వరగా పోయి అతన్ని కలుసుకోవాలి? ఎవరు ఆ ఊరికి వచ్చారు? ఆ మాట మీతో నేను పంచుకొని నెక్స్ట్ సెషన్లోనికి దైవజనులకి అవకాశాన్ని కలుగు చేద్దాం. హల్లెలూయా. ఈ మాట ఒక యవనస్తుడితో కొంతమంది యవనస్తురాళ్ళు చెప్తున్నారు. కొంతమంది యవనస్తురాళ్ళు ఒక యవనస్తుడితో చెప్తున్నారు. అనండి ఒకసారి చెప్పండి. కొంతమంది యవనస్తురాళ్ళు ఒక యవనస్తుడితో చెప్పుచున్న మాట. జనరల్గా యవనస్తులు కలుసుకుంటే ఇలాంటి మాటలు మాట్లాడుకోరు. కానీ అద్భుతం ఏంటంటే ఆ ఊరిలో మాత్రం ఇట్లా మాట్లాడుకుంటున్నారు. ఆ ఊరిలో నీళ్లు చేదుకోవడానికి వచ్చిన యవనస్తురాలు చాలామంది ఉన్నారు. కన్యకలు, వివాహము కాని వారు. వారి దగ్గరికి ఒక యవనస్తుడు, ఎలాంటి యవనస్తుడు అంటే సుందరుడు, అందగాడు. ఇతని వంటి అందగాడు మరొకడు లేడు. అంత అందగాడు ఆ ఊరిలోకి వచ్చి నిలబడితే ఆ ఊరిలో కొంతమంది యవనస్తురాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ యవనస్తురాళ్ళు ఒక ప్రత్యేకమైన మెసేజ్ని తెలియపరుస్తున్నారు. ఈ రోజున ఈ యవనస్తుల మధ్య జరిగిన ఈ సంభాషణ ఈ శక్తివంతమైన ఉజ్జీవానికి ఒక రివైవల్ కలుగు చేయబోతుంది. చప్పలు కొట్టండి. దేవునికి స్తోత్రం. కొంచెం గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. నేను ప్రవచిస్తున్నాను. ఈ జనరేషన్ యొక్క మనసును, ఈ జనరేషన్ యొక్క మాటను దేవుడు మలచబోతున్నాడని చెప్పలు కొట్టండి. హల్లెలూయా. ఆల్రెడీ దేవుడు ఒక తరాన్ని పైకి లేపడం ప్రారంభించాడు. ఆ తరము ఈలాగు మాట్లాడే ఒక తరాన్ని దేవుడు అనేక మందిని ఈ ప్రాంతాలలో, మన దేశంలో దేవుడు లేవనెత్తుతున్నాడు. ఆమెను చెప్పండి. ఆ యవనస్తుడు పేరు సౌలు. 9వ అధ్యాయం 2వ వచనములో ఆ వ్యక్తి యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూడండి. అతనికి సౌలు అని ఒక కుమారుడు ఉండెను. మైక్లో చదువుతారు, మైక్లో చదవండి.
అతనికి సౌలు అనే ఒక కుమారుడు అతనికి సౌలు అనే ఒక కుమారుడు ఉన్నాడు. అతడు బహు సౌందర్యము గల యవనుడు, బహు సౌందర్యము కలిగిన ఒక యవనస్తుడు. ఇశ్రాయేలులలో అతని పాటి సుందరుడు ఒకడునూ లేడు. ఇప్పుడు చెప్పండి, ఈ యవనస్తుడు ఎలాంటి వాడు చెప్పండి మీరు. ఒకటి భాగ్యవంతుని కొడుకు అనండి. మాట్లాడలేదు మీ అందరూ, చెప్పాలా? ఒకళ్ళు ఎవరు చెప్పండి? ధనవంతుడి కొడుకు. రెండవది అతడు బహు సౌందర్యము కలిగిన వాడు. మూడవది అతని పాటి సుందరుడు ఇంకొకడు లేడు. నాలుగవది అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. ఇప్పుడు చెప్పండి, యవనస్తుడు ఎలాగున్నాడు? ఒకటి, మాట్లాడలేదు మీ అందరూ. హలో హలో ఏంటి ఏసీ హాల్లోకి వచ్చేసరికి మాట్లాడకూడదని నిర్ణయించుకున్నారా? చెప్పండి. ఒకటి చెప్పాలా? వినబడట్లేదు నాకు. పురుషులు చెప్పట్లేదు. ఎరా ఒకటి ధోని ఒకటి. ఎవరు అతను? చెప్పండి. ఒక ధనవంతుడు కొడుకు. రెండు, మీకు అర్థం కదా? ఆన్సర్ పేపర్ ఇచ్చి కూడా క్వశ్చన్ చెప్తుంటే మీరు చెప్పకపోతే ఇంకెట్లా కనాలి? బైబిల్ ముందే ఉందిగా, కళ్ళు కనబట్టలేదు. రెండోది చెప్పండి. అతడు ఎంత సౌందర్యం చెప్పండి. మూడవది అతని వంటి సుందరుడు ఇంకొకటి. మామూలుగా మిస్టర్ యూనివర్స్ పోటీ కనుక పెడితే ఆ దేశంలో కిరీటం ఎవరికి పెడతారు చెప్పండి గట్టిగా? సౌలుకే పెడతారు. నాలుగవది చెప్పండి. భుజములు కంటే అతడు ఎత్తు కలిగిన వాడు. అంటే నేను మాట చెప్తున్నానండి, ఇంత అందగాడు, మామూలు అందమా? అతని వంటి అందము కలిగిన వాడు ఇంకొకరు లేడు, అతని వంటి సుందరుడు ఇంకొకడు లేడు. అలాంటి ఒక సుందరుడు, ఒక యవనస్తుడు, ఒక భుజముల కంటే పైకి ఎత్తు కలిగిన వాడు. ఇంకో మాటలు చెప్పాలంటే డబ్బున్నోడు కొడుకు. స్తోత్రం. ఎవరు కొడుకు? మాట్లాడలేదు మీ అందరూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి సంబంధం కనుక ఇట్లాంటి వాడిని తీసుకొస్తే ఏ ఆడపిల్లని వద్దనుకుంటుందా? మాట్లాడలేదు. ఎందుకు? డబ్బు ఉందే, మాట్లాడాలా? డబ్బు ఉందే, అందం ఉందే, ఆస్తి ఉంది, హైట్ ఉన్నాడు, వెయిట్ ఉన్నాడు, బాడీ ఉంది. ఇక చూడాలి అంటే ప్రభాస్కి బాగా తెలుపు కలర్ వేసి ఏషియన్ పెయింట్ వేసేసి నిలబెడితే అట్టకుండా ఉంటాడు. స్తోత్రం కలుగును గాక. అంటే భుజాల కన్నా పైకి హైట్ కలిగి ఉన్నాడు. ఇన్ని రకములైన అనుభవం కలిగిన ఒక యవనస్తుడు. ఈ యవనస్తుడికి తన తండ్రి ఒక పని అప్పగించాడు. ఆ పని, తన ఇంటిలో కొన్ని గాడిదలు ఉన్నాయి. ఆ గాడిదలను గార్ధబాలను వెతుక్కుని రా. తప్పిపోయినా కొన్ని గాడిదలను వెతుక్కుని రా. ఈ ప్రయాణం మీద, ఈ పని మీద ప్రయాణం చేసి బయలుదేరి వెళ్ళిన తర్వాత 1 కాదు, 2 కాదు, 3 కాదు, దాదాపుగా 4 ఊర్లు, 4 ప్రాంతాలు, 4 రాష్ట్రాలు, 4 దేశాలు, 4 స్థలాలు ఇతడు తప్పిపోయిన గార్ధబములను వెతుకు తీసుకుని రావడానికి ప్రయాణమైనట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఆ మాట కావాలి అంటే 4వ వచనం చదవండి. అతడు పోయాడు, ఎఫ్రాయిము మన్యము తిరిగి ఎలీషా దేశమును సంపరించగా అవి కనబడలేదు. తరువాత వారు శైలీము దేశమును దాటి సంచారము చేసిరి గాని అవి కనబడకయుండెను. బెన్యామీయుల దేశము సంచరించి చూడగా అవి దొరకలేదు. ఎన్ని దేశాలు కనబడుతున్నాయి అక్కడ? 4. చెప్పండి, ఎన్ని కనబడుతున్నాయి? 1 ఎఫ్రాయిం మన్యం, 2 షాలీషా దేశం, 4 షైలీము దేశం, 5 బెన్యామీయుల దేశం. దాదాపుగా 4 స్థలాలు, 4 ప్రాంతాలు ఈ వ్యక్తి తప్పిపోయిన గార్ధబాల కోసం వెతికినట్లుగా కనబడుతుంది. ఈ సెర్చింగ్ ఫర్ డాంకీస్, ఫాదర్ డాంకీస్. తన తండ్రి అప్పగించిన ఒక పని, తన తండ్రి గార్ధబాలను వెతుక్కుని రమ్మని తనని ఎప్పుడైతే పంపించాడో, ఈస్ వెంట్ టు సర్చ్ ఫర్ డాంకీస్. తను బయలుదేరాడు. తన తండ్రి అప్పగించిన పనిని సక్రమంగా సఫలము చేసుకొని తిరిగి రావాలి. ఆ తప్పిపోయిన ఆ గార్ధబాలను తీసుకొని తిరిగి రావాలని ఆశించి తిరిగితే 4 రాష్ట్రాలు తిరిగాడు, 4 దేశాలు తిరిగాడు, 4 ప్రాంతాలు తిరిగాడు, 4 దిక్కులు తిరిగాడు. అక్కడ రాయబడిన మాట, 1 కనబడలేదు, 2 దొరకలేదు. అంటే మీకు అర్థమైతే ఈరోజు ఉద్యమం మీకు బాగా డీప్గా వెళ్తుంది. ఆమె నేను చెప్పండి. నేను అందుకే స్టార్టింగ్ వచ్చి ఇంట్రడక్షన్గా మీకు అర్థం కావాలని స్లోగా చెప్తున్నాను నేను. హల్లెలూయా. కనబడలేదు, దొరకలేదు. ఈ దొరకకపోయే ఈ పరిస్థితి వచ్చేసరికి ఎప్పుడైతే ఇక కనబడాలా, దొరకలా, యవనస్తులు ఎలా ఉంటారు? ఏదైనా అనుకున్న పని, వెతుకుతున్న పని దొరకకపోతే తొందరగా వేరొక దాని వైపు వెళ్ళిపోయే మైండ్ సెట్ యవనస్తులకు ఉంటుంది.
వేరొక దాని వైపు ఆలోచన చేసి, ఒకవేళ ఈ ఉద్యోగం సెట్ కాకపోతే మరొక ఉద్యోగం, ఈ జాబ్ సెట్ కాకపోతే మరొక జాబ్, ఈ బిజినెస్ సెట్ కాకపోతే మరొక బిజినెస్, ఈ ప్రాంతం సెట్ కాకపోతే మరొక ప్రాంతం, ఈ ఏరియా సెట్ కాకపోతే మరొక ఏరియా. చాలామంది యవన కాలంలో సేవ చేస్తున్న వాళ్ళు కూడా ఒక ఏరియాలో సేవ సెట్ కాకపోతే మరొక ఏరియాకు వెళ్ళిపోతుంటారు. ఒక ప్రాంతంలో కనుక పరిస్థితులు అనుకూలపరచబడకపోతే మరొక ప్రాంతానికి వెళ్తుంటారు. ఇన్ ది జనరేషన్ మూవ్మెంట్ ఎలాగుంది అంటే, ఒక చోట కనుక ఏదైనా దొరకకపోతే అక్కడ నుంచి వెళ్ళిపోయే మనసు చాలా మందికి ఉంటుంది, అక్కడ నుంచి పారిపోయే మనసు చాలా మందికి ఉంటుంది. అక్కడ నుంచి తప్పించుకొని ఇక్కడ దొరకడం లేదురా వేరే దానికి వెళ్తాం, అక్కడ దొరకడం లేదురా వేరొక దిక్కు వెళ్తాం, ఇక్కడ దొరకడం లేదురా, తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిక్కులు తిరుగుతున్న వారు చాలా మంది ఉన్నారు. ఈ పగలు ఈ శక్తివంతమైన ఉజ్జీవంలో ఇటువంటి వారు ఎవరైనా ఇక్కడ కూర్చున్నారేమో, మీరు దేని కోసమో వెతుకుతూ, దేని కోసమో ఆశిస్తూ, దేని కోసమో మీ జీవితంలో పరితపిస్తూ, అది పరిచర్య సంబంధితమైన, అది ఆత్మీయ సంబంధమైన, అది కుటుంబ సంబంధమైన, అది వ్యక్తిగత జీవిత సంబంధమైన, అది బిజినెస్ సంబంధమైన, అది వ్యాపార ఉద్యోగ సంబంధమైన, అది ఏ రంగ సంబంధమైన వెతుకుతూ ఆ ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతం, ఒక స్థలం నుండి మరొక స్థలం, ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్, ఒక పరిచర్య నుండి మరొక పరిచర్య, ఒక దిక్కు నుండి మరొక దిక్కు ట్రాన్స్ఫర్ అవుతూ నడిపించబడుతూ ఎటు వెళ్ళినా నువ్వు అనుకున్నది రివైవల్, అనుకున్న ఆనందం, అనుకున్న ఉజ్జీవం, అనుకున్న సంతోషం, అనుకున్నదేది దొరకని పరిస్థితుల మధ్య ఈ పగలు ఈ శక్తివంతమైన ఉజ్జీవంలో నువ్వు కూర్చొని ఉంటే నీతో పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట చెప్పమంటున్నాడు. ఈ దినము నీ కొరకే దేవుడు ఏర్పాటు చేశాడు. గట్టిగా ఆమేన్ చెప్పాలా? హల్లెలూయా. ఎన్ని దిక్కులు తిరిగినా సమాధానము దొరకని ప్రజలు, ఎటువైపు వెళ్ళినా ఆరోగ్యం దొరకని ప్రజలు, ఎన్ని హాస్పిటల్ తిరిగినా అద్భుతము విడుదల జరగని ప్రజలు, 12 సంవత్సరాలు డాక్టర్ల చేత తిప్పలబడిన ఒక అనుభవం, 38 సంవత్సరాలు బడ్డ మీద పండుకొనిన బెడ్ రీడెన్ అయిపోయిన ఒక అనుభవము, 18 సంవత్సరాలు నడుము వంగిపోయి ఈ భూమిని తప్ప ఆకాశమును కానీ పైన వాటిని కానీ చూడలేని ఒక అనుభవం, ఎంతమంది దగ్గరికి తీసుకొని వెళ్ళినా విడుదల లేని ఒక అనుభవము, ఎన్ని చోట్ల తిరిగినా అద్భుతము జరగని, విడుదల లేని, నెమ్మది లేని, సమాధానం లేని, ఆ కేసు కొట్టివేయబడని, ఆ కోర్టు కేసుల్లో నలిగి ప్రయాణాలు చేసిన దక్కని ఒక అద్భుతము, ఒక ఆశ్చర్యము, ఒక విడుదల, ఒక స్వస్థత, ఒక ఉజ్జీవము ఈ రోజు దేవుడు నీ కుటుంబంలో కలుగు చేయబోతున్నాడు, నీ పరిచర్యలో కలుగు చేయబోతున్నాడు, నీ ప్రాంతంలో కలుగు చేయబోతున్నాడు. విశ్వసించిన వారు చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చెప్పండి. This is the day the Lord has made. ఈ రోజు దేవుడు నిర్ణయించాడు, ఈ రోజు దేవుడు అనుకుంటున్నాడు. ఏమని? ఎన్ని డాక్టర్ల దగ్గర తిరిగినా అవ్వని కుదరని రోగములు ఈ రోజు దేవుడు స్వస్థపరచబోతున్నాడు. కోర్టు కేసుల విషయంలో ఎంత కష్టపడినా విడుదల రాని కొంతమంది బంధకాలను ఈ రోజు దేవుడు తెప్పివేయబోతున్నాడు. పైశాచిక మాంత్రిక ప్రభావాల చేత కొన్ని సంవత్సరాలుగా పరిచర్యకి అడ్డులు, పర్వతాలు, ఈ భూమి మీద ఉన్న పర్వతాలన్నీ నీకు అడ్డుగా వచ్చి నిలబడినట్లు కనబడినా ఈ రోజు దేవుడు ప్రవచించి చెప్పబడుతున్నాడు, వావి చదును చేయబడబోతున్నాయి. 12 సంవత్సరాల వేదన, 18 సంవత్సరాల బలహీనత, 38 సంవత్సరాల నిరీక్షణ ఈ దినము దేవుడు నెరవేర్చబోతున్నాడు. I prophesy in the name of Jesus. Somebody receive it. Shout hallelujah. బిగ్గరగా hallelujah చెప్పి ఆమేన్ అని చెప్పి రిసీవ్ చేసుకోండి. You are going to receive. You will never received it before. ఎప్పుడు నీ జీవితంలో పొందుకోలేనిది ఈ దినము దేవుడు నీకు అప్పగించబోతున్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ ఉండగా ఈ సమయంలోనే అనేక మంది మీదకి దైవికమైన శక్తి విడుదలవుతుంది, దైవికమైన ప్రభావం విడుదలవుతుంది, అభిషేకం విడుదలవుతుంది. ఈ మాటను ప్రవచనముగా చెప్తున్నాను. ఈ భూమి మీద ఉన్న పర్వతాలన్నీ నీకు అడ్డుగా వచ్చి నిలబడినయేమో, ఈ భూమి మీద ఉన్న నీళ్ళన్నీ అలలై నీకు ఎదురుగా నిలబడినయేమో, ఈ భూమి మీద ఎవరి వైపు వెళ్ళని దయ్యపు చీకటి మాంత్రికులందరూ నీ ఎదురుగా నిలబడ్డారేమో. దిస్ ఈస్ ద డే. ఈ రోజు దేవుడు ఈ ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా సంతకాలు పెట్టి నిలబడ్డారేమో, వాటన్నిటిని దేవుడు తొలగించబోతున్నాడని. కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా, కొంచెం మానిటర్ సౌండ్ పెట్టండి, కొంచెం గట్టిగా చప్పలు కొట్టండి. రిబా కతులా షకార్దానాబా రిబాల కంథానా మౌరియాంథానాబా షేదెలేనా రెబెల కోతోలే కెటెరే దులా షంతానాలా రెకెటో నమోతోలో వషికాబాలాలా. హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్. చేయగలి పైకి గట్టిగా ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. Now how God is doing miracles. హల్లెలూయా. దేవుడు ఇంత అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు. ఆమేన్ అని చెప్పండి గట్టిగా. ఎంత బలమైన కార్యాలు చేస్తున్నాడు. ఆమేన్ అని చెప్పండి గట్టిగా. స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ పక్కన వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, ఎన్ని దిక్కులు తిరిగినా జరగనివి, ఏ వైపు వెళ్ళినా జరగనివి ఈ రోజు మీది ఆడలు దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. రేవాహతున మహతియాశ్య కదల. అప్పటి వరకు కనబడలా, అప్పటి వరకు దొరకని ఒక అద్భుతం, కనబడిని ఒక పరిస్థితి. ఎంత వెతికినా కనబడడం లే, ఎంత వెతికినా దొరకడం లే. ఎంతమంది ఉన్నారు ఇలాగా? ఎంతమంది కూర్చున్నారు ఇలాగా? ఎంతమంది వింటున్నారు ఇలాగా? ఎంతమంది అనుభవిస్తున్నారు ఇలాగా? 12 సంవత్సరాలండి. డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, తిప్పల పడింది, she didn't receive healing. స్వస్థత పొందుకోలేకపోయింది. 18 years అండి, 18 సంవత్సరాలు భూమి తప్ప ఆకాశం చూడని ఒక అనుభవం. ఒక వ్యక్తి 38 సంవత్సరాల బెడ్ మీదే పండుకుని ఒక అనుభవం. హౌ, ఎంత సాడ్ అండి అది, ఎంత బాధాకరమైన పరిస్థితి. ఏమండి, ఈ భాగ్యవంతుని కొడుకే ఇస్ అపాయింటెడ్ ఫర్ ఎ ప్రాజెక్ట్. ఒక ప్రాజెక్ట్ కోసం అపాయింట్ చేయబడి పని మొదలుపెట్టి ముందుకు వెళ్తే షాలీషా దేశం, బెన్యామిన్ దేశం, షైలీము దేశం, ఎఫ్రాయిము మన్యం, అడవిలో వెతికినా దొరకలా, కొండలలో వెతికినా దొరకలా, బెన్యామిన్ సరిహద్దులు ఎక్కడ వెతికినా కనబడలా, దొరకలా. బెన్యామిన్ కూడా వెళ్ళాడు. హల్లెలూయా. దొరకలా. అలాంటి పరిస్థితుల్లో he wants to change his direction. 5వ వచనం చదువుకుందాం. 5వ వచనం చదువుకుందాం. అయితే వారు సూపు దేశమునకు వచ్చినప్పుడు మనము తిరిగి వెళ్దాము రమ్ము. ఏం చేద్దాం? తిరిగి అందరి మాట చెప్పండి, తిరిగి వెళ్దాం. అందరు చెప్పండి. అంటే దాని అర్థం ఏంటి? విల్ రిటర్న్ బ్యాక్. చదవండి. తిరిగి వెళ్ళుదము రమ్ము, గార్ధవముల కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారపడునేమో అని సౌలు తన యొద్దనున్న పనివానితో అనగా, వాడు ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుఘనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియచేయునేమో, అతని యొద్దకు వెళ్ళుదాము రండని చెప్పెను. ఆమేన్ చెప్పండి. కొంచెం గట్టిగా ఆమేన్ చెప్పండి. స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్పండి. ఇక కనబడలా, దొరకలే, ఏం చేయాలా? తిరిగిపోతున్నాడు వెనక్కి వెళ్ళిపోదాం. ఇంక దొరకనప్పుడు ఏం చేద్దాం? నిరాశతో, నిస్పృహతో వెనుతిరిగిన ఒక అనుభవం. ఈ యవన కాలములోనే సాధించలేని ఒక అనుభవం, వెనుదిరిగిన ఒక అనుభవం. నాకేంటిలే, నేను సాధిస్తాను, నాకేంటిలే, నాకు కనబడవా, నేను సాధించగలను, నేను చెయ్యగలను ప్రారంభించిన మొదటే. బట్ సడన్గా 4 దేశాలు తిరిగి కనబడక దొరకకపోయేసరికి ఇక వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఈజ్ టర్నింగ్ బ్యాక్. వెనక్కి వెళ్ళిపోతున్నాడు. తన ప్రయాణంలో వెనక్కి వెళ్ళిపోతున్నాడు. తన తీసుకున్న పనిలో సాధించలేక వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఆ తండ్రికి దొరకలేదనే సమాధానంతో వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఏం చేయాలో తెలియదు. ఇక మన వల్ల కాదులే, పోతే పోనీలే అని దానిని గురించిన ఒక నిర్లక్ష్యము చూపించి వెనక్కి వెళ్ళిపోతున్నాడు. దర్శనములో వెనక్కి వెళ్ళిపోతున్నాడు. కలిగిన పిలుపు వెనక్కి వెళ్ళిపోతున్నాడు. పిలిచిన దర్శనంలో ముందుకు వెళ్ళలేక ఒక దొరకని, సంపాదించలేని ఒక అనుభవం. దైవజనుడా, ఆత్మలు సంపాదించలేక వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఈ రోజున ఉద్యోగం సంపాదించలేక వెనక్కి వెళ్ళిపోతున్నారు.
ఏదో ఒకటి సంపాదించాలి, వెతకాలి అని ప్రయాణం చేసిన వారు తిరిగి నిరాశతో తమ గృహాలకి వెనక్కి వెళ్ళిపోతున్నారు. హాస్పిటల్ నుంచి నిరాశతో వెనక్కి వెళ్ళిపోతున్నారు. బంధువుల ఇంటి నుంచి నిరాశతో వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఐ కెన్ సీ, నన్ను చూడగలుగుతున్నాను. అధికారుల దగ్గర నుంచి నిరాశతో వెనక్కి వెళ్ళిపోయావు. ఐ కెన్ సీ యువర్ ఫేస్. ఇక్కడ కూర్చున్న కొంతమంది ముఖాలు నాకు కనబడుతున్నాయి. ఇచ్చిన అప్లికేషన్ రిజెక్ట్. అధికారుల దగ్గర నుంచి, బ్యాంక్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి నిరాశతో వెనక్కి వచ్చేసాడు. కనబడుతుందిలే, ఈ రోజైనా దొరుకుతుందిలే, ఇక్కడైనా దొరుకుతుందిలే. ఎఫ్రాయిం కాకపోతే శైలిం, శైలిం కాకపోతే షాలీషా, షాలీషా కాకపోతే బెన్యామిన్, ఎక్కడో చోట దొరుకుతుందిలే అని ప్రయత్నం చేశాడు. కానీ అన్ని ప్రయత్నాలు విఫలమయ్యి ఇక ఏ ప్రయత్నం చేయలేక ఇక ఫైనల్గా ఒకటే అనుకున్నాడు, ఐ విల్ రిటర్న్ బ్యాక్. వెనక్కి వెళ్ళిపోతా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెనక్కి వెళ్ళిపోతా, వెనక్కి వెళ్ళిపోతా, వెనక్కి వెళ్ళిపోతా. నేను ఇది చదవలేను, వెనక్కి వెళ్ళిపోతా. నేను ఇది చెయ్యలేను, వెనక్కి వెళ్ళిపోతా. నేను ఇది సాధించలేను, వెనక్కి వెళ్ళిపోతా. నేను ఈ పరిచర్యలో ముందుకు సాగలేను, వెనక్కి వెళ్ళిపోతా. నేను ఈ ఆరాధనలో, నేను ఈ సింగింగ్, ఈ ఆరాధనలో, ఈ మ్యూజిక్ పరిచర్యలో, ఈ కాంపిటీషన్ వర్డ్లో నేను నిలబడలేను. ఐ విల్ రిటర్న్ బ్యాక్. వెనక్కి వెళ్ళిపోతా. పోనీ ఇక ఏం చేయాలా గాడిద, పోనీ ఇక ఏమవుతుంది అని వెనక్కి వెళ్ళిపోతానన్న ఆ సందర్భంలో ఒక్క మాట చెప్తున్నాను, వినండి. యునో, వెన్ నథింగ్ కమ్స్ ఫేవర్ ఫర్ యూ, ఏది నీకు అనుకూలంగా కనబడనప్పుడు, అన్ని నిరుత్సాహమైనప్పుడు, ఇలాంటి వెనక్కి వెళ్ళే ఒక అనుభవంలో, త్వరకని ఒక అనుభవంలో, కనబడని ఒక అనుభవంలో, కృంగిపోయిన నలిగిపోయిన వేదనకరమైన ఒక అనుభవంలో గుర్తుపెట్టుకో, నిన్ను సృష్టించిన ఒక దేవుడున్నాడు. నిన్ను ఆ రకమైన అనుభవంలో ఉంచాలని ఆశ లేని ఒకడున్నాడు. ఎంతైనా చెయ్యగలిగిన వాడు, ఏదైనా చెయ్యగలిగిన వాడు. అటువంటి సమయంలోనే తన బాహువుని, హస్తాన్ని నీ వైపు చాపే దేవుడు ఒకడున్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. గట్టిగా చప్పలు కొట్టండి. ఎవరు కలుసుకోలేని స్థలంలో కలుసుకునేవాడండి దేవుడు. ఆమె చెప్పండి. ఏ హస్తం రాని సమయంలో వచ్చే హస్తం దేవుడి హస్తం. ఆమె నేను చెప్పండి. ఎవరు ప్రేమించలేని సమయంలో ప్రేమ చూపే దేవుడు. ఆమె నేను చెప్పండి. ఎవరి కన్నులు మన మీదకి రాని సమయంలో ఇదిగో సర్వ సృష్టికర్త అయిన దేవుని కన్నులు మన మీదకి వస్తాయి. చప్పలు కొట్టండి దేవునికి స్తోత్రం. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉన్నది, నలిగిన వారిని ఉజ్జీవింప చేయుటకు మహాగణుడు, మహోన్నతమైన దేవుడు వారి మధ్యకి దిగి వస్తాడంట. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తా. విరిగి నలిగిన వారి హృదయములకు ఆసన్నుడయ్యే దేవుడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ సమయంలో ఎవరు లేని పరిస్థితుల్లో యూనో తన చెవులకు ఒక మాట వినబడుతుంది, అయ్యా వెనక్కి వెళ్ళిపోదామంటున్నావు, ప్రక్కగా వెళ్ళిపోతానంటున్నావు, వదిలేసి వెళ్తానంటున్నావు. చివరిగా ఒక ప్రయత్నం చేద్దాం. ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు. అతని పేరు సమూయేలు. అతనిని దీర్ఘదర్శి అని పిలుస్తారు. అతడు ప్రజలకు మార్గాన్ని తెలియపరిచేవాడు అని సమూయేలు కోసమైన సాక్ష్యం చెప్పడం ప్రారంభించాడు. ఈ సాక్ష్యం ఎప్పుడైతే సమూయేలు కోసం చెప్తున్నాడు, సౌలు అంటున్నాడు, సౌలుకి వింటున్నాడు. నిజమా? ఎస్. మన మార్గాన్ని తెలియపరిచే ఒక దైవజనుడు, అభిషేకం కలిగిన వాడు ఉన్నాడు. మన గార్ధవాలు ఎటు తప్పిపోయినాయో, ఏమైపోయినాయో, మన బ్రతికేంటో, మన భవిష్యత్తు ఏంటో తెలియపరిచే ఒకడు ఈ ఊర్లో ఉన్నాడు, ఈ పట్టణంలో. హల్లెలూయా. కొంచెం గట్టిగా ఆమేన్ చెప్పండి. అతడు మహాగణుడు, బహుగణుడు. ఆమేన్ చెప్పండి. అతడు ఏ మాట చెప్తే ఆ మాట నెరవేరుతుందంట. ఆమేన్ అన్నారా? ఓ మాట మీతో చెప్తున్నాను, ఈ దినము ఏ మాట ఈ పుల్పీటి మీద నిలబడి దేవుడు మాట్లాడిస్తున్నాడో ఆ మాట నిశ్చయముగా నీ ఎడల దేవుడు నెరవేరుస్తాడు. కొంచెం గట్టిగా ఆమేన్ అంటారు అనుకున్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఆ మాట నెరవేరుతుందయ్యా, ఏ మాట చెప్తే ఆ మాట నెరవేరుతుంది అనగానే ఆశ పుట్టింది. నిజమేనా? నాకైతే వెనక్కి వెళ్ళిపోవాలనుంది, కానీ నువ్వు చెప్పావు కాబట్టి సరే ఆ మాట కోసం మరి ఏం చేస్తాం. మరి ఆ పాస్టర్ గారికి డబ్బులు ఇవ్వడానికి మన దగ్గర డబ్బులు లేవయ్యే. ఎంత ఉన్నాయని ఎత్తుక్కుంటే 1/4 తులం వెండి ఉందంట వాళ్ళ దగ్గర. ఎంత ఉంది చెప్పండి, పక్కన వాళ్ళకి చెప్పండి. 1/4 తులం వెండి. హల్లెలూయా. నాకు తెలిసి కొంతమంది దగ్గర అది కూడా లేదనుకుంటా. స్తోత్రం కలుగును గాక. జీరో బ్యాలెన్స్ ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. దాంట్లో మొట్టమొదటిగా నేను ఎంఎస్ బాల్ గారు చెప్తాం. స్తోత్రం కలుగును గాక. ఇక మీటింగ్కి అయితే వెళ్తున్నాం, కానీ మరి డబ్బులు లేవంటే అందుకే ఈ మీటింగ్ రిజిస్ట్రేషన్ ఫీజు ఏం పెట్టాల. స్తోత్రం చెప్పండి. నాకు తెలిసి డబ్బులన్నీ అయిపోయి 1/4 తులం వెండి వాళ్ళే వస్తారు ఇక్కడికని. ఆమె ఒక్కళ్ళల్లా. స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంత కడిగిన వాళ్ళని చెప్పండి. 1/4 తులపు వెండి వాళ్ళం చెప్పండి అందరూ గట్టిగా. ఎంత చెప్పండి. హల్లెలూయా. అంటే ఇక అది తక్కువ కలిగిన వాళ్ళం. హల్లెలూయా. అంటే ఈ మీటింగ్ తగినంతగా ఇచ్చేది ఆ పాస్టర్ గారికి ఇచ్చే అంతటి కాదు, చాలా లీస్ట్ ఆఫరింగ్ అనుకోండి. అది 1/4 తులం వెండి ఉంది. ఆయనకి మార్గం తెలియజెప్తే, మన కోసం ప్రార్థన చేస్తే, మన కోసం ఏదైనా చేస్తే మరి ఆ దైవజనుడికి ఏదో ఒకటి చేయాలి కదా. అంటే 1/4 తులం వెండి ఉందయ్యా, సర్లే ఇదే పట్టుకొని వెళ్తాం, ఏసి రక్తం చేయి, ఏది జరిగితే అది జరిగిందని ఆ 1/4 తులం వెండితో వచ్చారంట మీటింగ్కి. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. ఎవరెవరు ధనవంతుడి కొడుకు చెప్పాలా? బహు సుందరుడు, అతని వంటి సుందరుడు ఇంకొకడు లేడు. భుజముల కంటే ఎత్తు కలిగిన వాడు, 4 దేశాలు తిరిగినా సాధించలేక, కనబడక దొరకక వెనక్కి అడుగు వేసి స్థలాలు మార్చి వెనక్కి అడుగేస్తున్న ఒక అందగాడు. నేను అనుకుంటున్నాను ఆ సమయంలో మరి మొఖం ఎలాగుందో నాకు తెలీదు. స్తోత్రం. వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్న సమయంలో సడన్గా కొంచెం ముందుకు వెళ్ళి ఇంకొక లాస్ట్ ప్రయత్నంగా, చివరి ప్రయత్నంగా ఈ దైవజనుడి దగ్గరికి వెళ్దాం అనుకున్నారు. హల్లెలూయా. దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ అండి. చప్పలు కొట్టాలి దేవునికి. స్తోత్రం. ఈ మాట అనుకోగానే వెంటనే అతనికి దీర్ఘదర్శి అని పేరు. వెళ్దాం అనుకుంటే కానీ 10వ వచనంలో సౌలు అంటాడు, నీ మాట మంచిది, వెళ్ళుదాం. ఆమేనండి. యేసునామములో ఒక మాట చెప్తున్నామండి. ఈ మీటింగ్ రావడానికి ఏ పనోడు నీకు ఉపయోగపడ్డాడో ఆ పనోడు నువ్వు మర్చిపోకూడదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరో చెప్పుంటారు ఈ మీటింగ్కి వెళ్దామని, ఎవరో పిలుచుంటారు వెళ్తే బాగుండని. జనరల్గా రేపు 2 రోజులు వద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఈ రోజు వచ్చారు మా సహోదరులు అయితే. స్తోత్రం కలుగును గాక. ఆ మాట చెప్పిన మీ భార్యలను మర్చిపోకూడదు మీరు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎంత పెద్ద బహుమానం అద్భుతం పొందుకున్నా మీరు, మిమ్మల్ని మీటింగ్ తీసుకొచ్చిన వాళ్ళు మాత్రం మర్చిపోకూడదు. ఒకసారి చెయ్యి ఎత్తి గట్టిగా ఆమేనని చెప్పండి. ఎందుకంటే ఈ మీటింగ్కి మీరు రావడానికి ఒకటి పాంప్లెట్లు వాడబడ్డాయి, పోస్టర్లు వాడబడ్డాయి, ఆన్లైన్ మాధ్యమం వాడబడింది, స్నేహితులు వాడబడ్డారు, పరిచారకులు వాడబడ్డారు. నేను మాట చెప్తున్నాను, మిమ్మల్ని ఈ డైరెక్షన్లో నడిపించడానికి ఎవరు ఒక మాట చెప్పారో జీవితంలో ఎప్పుడు ఆ మాటని, ఆ వ్యక్తిని మీరు మర్చిపోకూడదు. నమ్మిన వారు గట్టిగా చప్పలు కొట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అందుకే మాట చెప్తాను, గ్రేట్ కనెక్షన్స్ అన్ని స్మాల్ వర్డ్తోనే మొదలవుతాయి అంట. ఆమేనన్నాడు అంటారు అనుకున్నా. పెద్ద కనెక్షన్లన్నీ చిన్న మాటతోనే కలుగుతాయి అంట. పక్కన వాళ్ళకి చెప్పండి ఈ మాట. పెద్ద కనెక్షన్స్ అన్ని చెప్పట్లేదు అందరూ. పక్కన వాళ్ళు నచ్చలేదు అనుకుంటా. పక్కన వాళ్ళు చూసి చెప్పండి, ఈరోజు నిన్ను చూడడం చాలా ఆనందంగా ఉంది నాకు అని చెప్పండి. ఒక మాట చెప్పండి, నిన్ను చూడడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు అని చెప్పండి. హల్లెలూయా. నువ్వు నా పక్కన కూర్చోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పండి. చెప్పండి, నువ్వు నా పక్కన కూర్చోవడం చాలా ఆనందంగా ఉంది. ఇంకో మాట చెప్పండి, నేను నీ పక్కన కూర్చోవడం నీ అదృష్టం అని చెప్పండి. చెప్పండి, పర్లేదు. హల్లెలూయా. ఎందుకంటే నేను మాట చెప్తాను, మీరు ఇప్పుడున్న స్థితిలో ఉండరు, ఉన్నత స్థితిలో ఉండబోతున్నారు. చెప్పాలా ఈ రోజంతా పంజాబీ హల్లెలూయా చెప్పాలా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవరు చెప్పారు ఈ సౌలుకి ఆ ఊరికి వెళ్ళడానికి? చెప్పండి, ఒక పన్నోడు చెప్పిన చిన్న మాట. బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాలు మీరు అనుకుంటున్నారు, నా మాట ఎవరికన్నా ఉపయోగపడుతుందా? నేను అందరి దృష్టికి చిన్నోడిని, నేను చెప్తే ఎవరైనా వస్తాడా? నేను పని చేస్తే ఎవరైనా వస్తారా? నేను మాట్లాడితే ఎవరికైనా మేలు జరుగుతుందా? అంటే బైబిల్ గ్రంథంలో దేవుడు వాడుకున్న వాళ్ళందరూ చిన్నోళ్ళే. ఆమేనంటారు అనుకున్నా. దేవుడు వాడుకున్న వాళ్ళందరూ చిన్నోళ్ళే. గట్టిగా అంటారనుకున్నా. గట్టిగా చెప్పాలా. సౌలు రాజే, కానీ గొల్యాతుని పడగొట్టడానికి వెళ్ళి నిలబడినోడెవడు? గట్టిగా అనాలా. హల్లెలూయా అంటలా.
సౌలు మీద ఉన్న దురాత్మను పోగొట్టడానికి వాయిద్యాలు వాయించిన చిన్నోడెవరు? స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను వాయిద్యాలు వాయిస్తే ఏం జరుగుద్ది? దయ్యాలు పోతాయి. రే తమ్ముడా, వెళ్ళిపోతాయి. సౌలు మీద ఉన్న దయ్యాలు వెళ్ళిపోయినాయి అంటే ఆయన వాయిద్యాలు వాయిస్తే చప్పలు కొట్టండి, స్తోత్రం కలుగును గాక. నా పాట ఎవడంటాడు అనుకుంటున్నావు? నువ్వు పాడితే ఆమెను అంటారు అనుకున్నా. హల్లెలూయా. నా మాట ఎవరంటారు? నువ్వు మాట్లాడితే. నేను మాట ఓ దైవజనుడు నాతో చెప్పాడు. ధనవంతుడైన యోబు కంట అన్నీ కోల్పోయి బూడిద పోసుకొని కుష్ఠరోగం వచ్చేస్తే ఎవరు లేరు, కుమారులు లేరు, కుమార్తెలు లేరు, దాసులు లేరు, పనివారు లేరు. చివరికి భార్య, అతిగా ప్రేమించే భార్య కూడా దూషించి చచ్చిపోమందంట. ఆ టైంలో అయ్యగారికి సహకరించిన వాళ్ళు ఎవరు లేరంట. కానీ ఆ టైంలో ఈ గోక్కోవడానికి అటు ఇటు ఎదిగితే ఎవరు దొరకకపోతే ఒక చిల్ల పెంకు దొరికిందంట. స్తోత్రం చెప్పండి. ఆ చిల్ల పెంకు ఆ భయంకరమైన పరిస్థితుల్లో యోబుకు వాడబడింది. స్తోత్రం కలుగును గాక. ఒక మాట చెప్తున్నాను, చిన్న వాళ్ళలారా పెద్ద వాళ్ళలారా కాదు, ఈ రోజున నువ్వు గనక దైవికమైన మాటను పట్టుకొని ఒక చిన్న మాటే గనక నువ్వు ప్రకటించగలిగితే అది పెద్ద మార్పులను తీసుకొని రాగలుగుతుంది. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈ పాంప్లెట్లు, పోస్టర్లు, ఫ్లెక్స్లు, బ్యానర్లు ఇన్ డోర్ టు తిరిగి ఎంతమంది అయితే పనోళ్ళు పని చేశారో ఈ పనోళ్ళు అందరూ దీవించబడుతురు గాక. కొంతమంది కుళ్ళు మూత మొఖాలు ఆమెను అనలేదు, చూసారు? ఆమె చెప్పండి ఒకసారి. చెయ్యెత్తి వాళ్ళందరూ దీవించబడుతురు కాక అని పలకండే. ఎంత పెద్ద హ్యాపీగా ఏసీలో వచ్చేసి మంచిగా నీట్గా రెడీ అయిపోయి కూర్చున్నావు. అంతకుముందు ఎట్లా లేదు ఇది. స్తోత్రం చెప్పరే. తుడిసినోళ్ళు, కడిగినోళ్ళు, కష్టపడినోళ్ళు, పంచిపెట్టినోళ్ళు, పిలిచినోళ్ళు, రేయింబగళ్ళు ప్రార్థన చేసినోళ్ళు. అందుకనే ఈ పుల్పిటి మీద నిలబడే నాకన్నా నా వెనక పరిచర్య చేసిన పరిచారకులు చాలా గొప్పవారు. వాళ్ళు నేటి పరిచారకులే రేపటి ప్రవక్తలు. గట్టిగా చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే నేను ఎప్పుడు కోరుకుంటాను, పరిచారకులకి ఖచ్చితంగా మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి? మంచి భోజనం పెట్టాలి, మంచిగా వాళ్ళని చూసుకోవాలి, వెనకాల ఉండాలి. ఎందుకంటే ఎంత కష్టం చెప్పండి. ఈ ఎల్ఈడి పెట్టేవాళ్ళు రాత్రి వచ్చారు, అర్ధరాత్రి వచ్చారు, నిద్ర లేదు. మా పండుగ గారి కళ్ళు అయితే ఎర్రగా అయిపోయినాయి. స్తోత్రం కలుగునుగా. ఈ సౌండ్ సిస్టమ్ వాళ్ళు పొద్దునే లేచి వచ్చారు. ఈ పని చేసే వాళ్ళు ఉదయం లేచారు. తమ్ముడు వాళ్ళందరూ రాత్రి కష్టపడ్డారు, తెల్లారుల వరకు ఇక్కడ ప్రార్థన చేశారు. ఏమండి 1000 పోస్టర్లు వేశారు, పాంప్లెట్లు, 4000 పాంప్లెట్లు. ఈ నున్న ప్రాంతంలో పాంప్లెట్ ఇవ్వని డోర్ లేదు. స్తోత్రం కలుగునుగాక. ఎన్ని గడపలు ఉంటాయి? ఎంత ఉంటుంది గడప? అందరికీ నున్న ప్రాంతం అంతా పాంప్లెట్లు పంచి పెట్టారు. అర్థమవుతుందా? ఎంతోమందికి వాట్సాప్లో, ఎంతమందికి యూట్యూబ్లో ఈ విషయం చాలా ప్రతిఫలం దేవుడు ఇస్తాడో, పరిచర్య చేసే పరిచారకులకి, పనివారికి కూడా దేవుడు అంతే ప్రతిఫలం ఇస్తాడు. ఎప్పుడు నిరుత్సాహపడుతూ కృంగిపోవక్కర్లా. చేతుల మీద నీళ్లు పోసిన ఎలీషా ఒకరోజు యోర్దానును చీల్చి అభిషేకాన్ని పొందుకున్నాడంట. అదే మా ఊర్లో అయితే నా చప్పలు కొట్టి గట్టిగా ఎగిరి గంతేసేవాళ్ళే. మా ఊరోళ్ళు వచ్చారు కానీ నిద్రపోయినట్టున్నారు. గట్టి కొట్టండి చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న మాట పక్కన చెప్పండి. గ్రేట్ కనెక్షన్ స్టార్ట్స్ విత్ స్మాల్ వర్డ్ అని చెప్పండి. గొప్ప కనెక్షన్లు చిన్న మాటతోనే ప్రారంభించబడతాయని చెప్పండి. మా చెప్పట్లేదు మీ అందరూ. యాక్చువల్గా ఈ రోజున ఇక్కడ ఈ మీటింగ్ జరగడానికి కారణం ఏంటంటే, దైవజనులకి దేవుడు లాస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు ఇక్కడికి ప్రవక్తలని, అపోస్తులను, దేశానికి దీవెనగా ఉన్న వారిని తీసుకొస్తాడని దేవుడు మాట్లాడిన తర్వాత దైవజనులు కేరళ నుంచి ప్రవక్త నిజు మాథ్యూ గారు వచ్చారు జనవరిలో. హల్లెలూయా. మరలా దేవుడు అదే మాటను తెలియపరిచిన తర్వాత అపోస్తులు వస్తారు. దైవజనుడికి దేవుడు చెప్పాడు క్లియర్గా, ఈ దైవజనుడు రాబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఆ మాట చెప్పాడు. ఆ మాట చెప్పిన తర్వాత స్టేటస్లో నేను అప్పుడే సడన్గా, ఎందుకు నేను జనరల్గా స్టేటస్లు చూడను. ఎవరిదన్నా అయితే ఏదన్నా ఇంపార్టెంట్ పర్సన్స్ తప్ప మనకి చాటింగ్లు, స్టేటస్లు అస్సలు నచ్చవు. స్తోత్రం కలుగునుగా. ఏదో స్టేటస్ అలా ఓపెన్ చేస్తే ఆయన నోట్లో ఓ మాట వస్తుంది, కేరళ నుంచి అనుకున్నాను. ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి ఆ దైవజనుల్ని ఆసనగూడెం తీసుకెళ్లాలని చాలా కష్టపడుతున్నాను నేను. కానీ ఆ దైవజనులకు అదే టైం ఇంగ్లాండ్లోనూ అమెరికాలోనూ డేట్స్ ఉండడం వల్ల రాలేకపోతున్నారు. ఈ సెప్టెంబర్లో వస్తారు. ఒక్కోసారి కొంతమందిని సిలివేసేయాలనిపిస్తుంది గంటాదాసు గారు. ఆమె నెలనే చూసావా ఆసనగూడెం వాళ్ళు? ఒక్కోసారి సిలివేసేయాలనిపిస్తుంది. అడ్డంగా నెల్లి పేతురు గారు క్రాస్ వేసినట్టు వేసి రక్తం స్తోత్రం చెప్పండి గట్టిగా. అట్లాగా
కుదరలేదు. కానీ ఈ మాట దైవజనుడు చెప్పగానే ఎట్లాగో రేపు ఎల్లుంట ఎబ్లేజ్, ఆ ఎబ్లేజ్లో ఒక ఎబ్లేజ్ నుంచి బయటికి వచ్చిన ఒక కెరటాన్ని నేను, ఆ ఎబ్లేజ్ ద్వారా రైజ్ చేయబడిన ఒక వ్యక్తిని నేను, దానిలో ఒక మెంబర్ని, ఒక పార్ట్నర్ని, దానికోసం రేయింబగలు కష్టపడే వ్యక్తుల్లో నేను ఒకరిని. అది జరుగుతుండగా వెంటనే నేను అడుగుదాం, ఒక మాట అడిగితే పోయేదేముందలే అని సరదాగా అడిగా. మీటింగ్ పెట్టడానికి డబ్బులు లేవు, మీటింగ్ పెట్టే అంత ఓపిక లేదు. అది ఇప్పుడు ఈ సీజన్లో లేదు. జనరల్గా అవుట్డోర్ మీటింగ్లు పెడతాం, ఈ సీజన్లో వర్షాకాలం ఎలా పెడతాం అని అనుకున్నాం. కానీ సరదాగా ఒక మాట అడిగితే దేవుడు సడన్గా దైవజనుడు నేను వస్తాను అని చెప్పారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక స్మాల్ వర్డ్, బిగ్గెస్ట్ కనెక్షన్. హల్లెలూయా. యేసునామములో ఇక్కడికి వచ్చిన వారికి దేవుడు గొప్ప గొప్ప కనెక్షన్స్ ఇవ్వబోతున్నాడు. చప్పలు కొట్టండి గట్టిగా గట్టిగా గట్టిగా. పెద్ద పెద్ద కనెక్షన్స్ దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు. ఈ అనాయింటెడ్ కనెక్షన్స్ నీకు దేవుడు అప్పగించబోతున్నాడు. గట్టిగా గట్టిగా మినిస్ట్రీ కనెక్షన్స్ దేవుడు అప్పగించబోతున్నాడు. అధికారులతో కనెక్షన్స్ దేవుడు కలుగజేయబోతున్నాడు. దేవుడు ఈ దేశంలో ఉన్న ఉన్నత అధికారులతో, ప్రధానులతో కనెక్షన్ దేవునికి అప్పగించబోతున్నాడు. I prophesize in the name of Jesus Christ of Nazareth. ఈ రోజు నజరేయుడైన యేసు నామములో ప్రవచిస్తున్నాను. ఇక్కడ కూర్చున్న మీకు గ్రేటెస్ట్ కనెక్షన్స్, ఏంజెలిక్ కనెక్షన్స్ కొంతమంది పొందుకోబోతున్నారు. చెప్పలు కొట్టండి. సూపర్ న్యాచురల్ కనెక్షన్స్ I release in the name of Jesus. Anointed connections I release in the name of Jesus. Apostolic connections in the name of Jesus. Countries దేశాలతో దేవుడు కనెక్షన్స్ ఇవ్వబోతున్నాడు. స్మాల్ వర్డ్ గొప్ప గొప్ప దైవజనులతో చప్పట్లు కొట్టి దేవుడికి రిసీవ్ చేసుకో. చప్పట్లు కొట్టి దేవుడికి రిసీవ్ చేసుకో. అపోస్తలులతో కనెక్షన్స్ ఇవ్వబోతున్నాడు. ప్రవక్తలతో కనెక్షన్స్ ఇవ్వబోతున్నాడు. గొప్ప గొప్ప పరిచర్యలతో కనెక్షన్స్ ఇవ్వబోతున్నాడు. అధికారులతో కనెక్షన్స్ ఏర్పాటు చేయబోతున్నాడు. ఓ ఇంటున్నారో లేదో, ముఖ్యమంత్రి గారికి గట్టిగా గట్టిగా ప్రధాని మంత్రులతో ఒక కనెక్షన్ దేవుడి కలుగు చేయబోతున్నాడు. ఐ కెన్ సీ ఇన్ ద రియల్మ్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మీయ మండలంలో నేను గమనించగలుగుతున్నాను. గొప్ప కనెక్షన్స్ ఒక స్మాల్ వర్డ్ ద్వారా విడుదల చేయబడుతుండగా ఆ డోర్ ఓపెన్ అయింది, రిసీవ్ చేసుకో. కొంతమంది బయట దేశాల్లో వాడబడడానికి కనెక్షన్స్ రిసీవ్. ఇప్పటి వరకు యునైటెడ్ ఎమిరేట్స్ లో అడుగు పెట్టిన వారిని నా దేవుడు యూరప్ కంట్రీస్ లో అడుగు పెట్టించడం నేను చూస్తున్నాను. ఆంధ్ర తెలంగాణలో ఉన్న వారిని నార్త్ స్టేట్స్ కి దేవుడు అడుగు పెట్టించడం నేను చూస్తున్నాను. Come on, receive it in the name of Jesus. Great MNC companies తో దేవుడు టైఅప్ చేయబోతున్నాడు. గొప్ప బిజినెస్లతో దేవుడు టైఅప్ చేయబోతున్నాడు. ఓ కమాన్ ఈ డోర్ ఓపెన్ అయింది. చేతులు పైకెత్తి ఎవరు కావాలనుకుంటున్నారో, పొందుకోవాలనుకుంటారో లేచి నిలబడి చప్పలు కొడుతూ రిసీవ్ చేసుకో. ఐ కెన్ సెన్స్ ఇన్ ద స్పిరిట్ రిలమ్. ఆత్మీయ మండలంలో నేను చూస్తున్నాను. పాస్టర్ గారు గొప్ప కనెక్షన్స్ దేవుడు మీకు ఓపెన్ చేయబోతున్నాడు. My dear sister, great connection. Your life will change. నీ మార్గము మారే కనెక్షన్. ఓ కమాన్ నీకు సంతోషాన్ని ఇచ్చే కనెక్షన్, సంతృప్తిని కలుగు చేసే కనెక్షన్ దేవుడు కలుగు చేయబోతున్నాడు. రిసీవ్. You are not limited. You are unlimited. బహు కనులైన వారితో దేవుడు నిన్ను కలపబోతున్నాడు. God joined Ruth and Boaz. రూతు మోయాబీరాలు పనలేరుకునే పిల్లే, కానీ దేవుడు ధనవంతుడైన బోయాజుతో కలిపాడు. చప్పట్లు. This is the connection. ఎస్తేరు తల్లిదండ్రులని బానిసత్వములకు వచ్చిన యూదురాలే, కానీ రాజుగారితో దేవుడు కనెక్ట్ చేశాడు. దానియేలు బబులోను చెరలోనికి వచ్చిన బానిసే, కానీ దేవుడు ప్రధానిగా నిలబెట్టి రాజుతో కనెక్ట్ చేశాడు.
యోసేపు జైలులో ఉన్నా, అపనింద వేయబడి జైలులో ఉన్నా ఒక యవనస్తుడే కానీ దేవుడు రాజుతో కనెక్ట్ చేశాడు, దావీదును చేశాడు. మ్యూజిషియన్స్ గెట్ రెడీ, వర్షిపర్స్ గెట్ రెడీ, పాస్టర్స్ గెట్ రెడీ, యంగ్ పీపుల్ గెట్ రెడీ, మై డియర్ యంగ్ సిస్టర్స్ గెట్ రెడీ. God is opening supernatural connection. Oh, come on. Power of Holy Ghost. La supernatural. Open. I declare a open supernatural connection. Receive. Tongues మాట్లాడి భాషలు receive. దైవికమైన శక్తి receive. ప్రతి ఒక్క మాట receive. రబా శబర బల 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 రేబేలే శబర బల 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 రబా శంకర్ కొత్త భాషలు కొంతమంది కొత్త భాషలు receive అవుతున్నాయి. రబా శబర బల 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 రేబేలే పొందుకో receive. రబా కబా రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి. యేసు నామములో ఇప్పుడే ఈ సూపర్‌న్యాచురల్ కనెక్షన్స్ ని దేవుడు మీకు విడుదల చేస్తున్నాడు. రిసీవ్. రబా శబా బాబా బాబా రాగదలా రబేలా బాబా బాబా రాగదలా శియాబా శబల బల బల గలదల బల 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 శబల బల 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 Come on, take it in the name of Jesus. Ruth and Boaz, Esther and Hashvarosh, Daniel and Nebuchadnezzar, Joseph and Pharaoh, David and Saul, Cornelius and Peter, Saul and Ananias, Saul and Samuel, Urim Karasa Kapahatuli. Hallelujah. God is opening a season for you. You will testify in this month in the name of Jesus. ఈ విషయం ఈ నెలలో నువ్వు సాక్ష్యం చెప్పబోతున్నావు. చప్పట్లు కొట్టి రిసీవ్ చేసుకొని కూర్చో. Yes, please be seated. Hallelujah. Oh, hallelujah. The చివరి మాట. A small word is moving in supernatural direction. A joy. వెంటనే వావ్, వాట్ ఏ మైటీ వర్డ్. మాట మంచిది, వెళుదాం. 11వ వచనం, వారు దైవజనుడు ఊరికి పోయేరి. ఊరికి ఎక్కుచుండగా నీళ్లు చేదుకొనుటకై వచ్చిన కన్యకలు. ఎవరు కనబడ్డారు? రెడీగా చెప్పాలి. కన్యకలు, యంగ్ సిస్టర్స్. ఒక అందగాడు, ఒక ధనవంతుని కుమారుడు కన్యకల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే ఈ లోక సంబంధమైన మాట
చూసావా? ఈ డిస్కషన్ లేదు అక్కడ. ఇలాంటి డిస్కార్డ్ కనబడితే నీ మొబైల్ నెంబర్ ఇవి, మీ ఊరు ఎక్కడ, మీ ఇల్లు ఎక్కడ అడగట్లా. స్తోత్రం చెప్పరే. యూనో, నీ మాటను బట్టి నీ జీవితం ఉంటుంది. ఆమెను చెప్పండి. నీ డిస్కషన్ బట్టి నీ లైఫ్ ఉంటుంది. హల్లెలూయా. నీ కన్వర్జేషన్ బట్టి నీ భవిష్యత్తు ఉంటుంది. ఆమెను చెప్పండి. వీళ్ళ డిస్కషన్ చూడండి ఎలా ఉందో. లేదు, ఈయన అడుగుతున్నాడు, వెరీ దీర్ఘదర్శి ఎక్కడ, ప్రవక్త ఎక్కడ? వీళ్ళు అంటున్నారు, ఆయన పక్కన కానీ ఎంత అందంగా ఉన్నావు, ఎక్కడి నుంచి వచ్చావు అని అన్నారా? హలో, యవనస్తులు అన్నారా? ఉంటే ఎలా పడేలాగా ఒక అద్భుతమైన సాక్ష్యము కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆమెను చెప్పండి. పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఆ మాటని ముందుకు తీసుకువెళ్ళట్లా. అర్థమై ఉన్న వాళ్ళు గట్టిగా ఆమెనని చెప్పండి. హల్లెలూయా. పక్కన యవనస్తులు ఎవరైనా ఉంటే నీ డిస్కషన్ ఇలాగ ఉండాలని చెప్పు. చెప్పు. నెంబర్ ఇవ్వచ్చుగా, పోలీసులకు ఇస్తా నీ నెంబరు. చూడవేంటి, మాట్లాడవేంటి, పలకవేంటి, దెయ్యాలు పలుకుతాయి. యవనస్తులు మీటింగ్లకు వచ్చినప్పుడు అర్థమవుతుందా? దీర్ఘదర్శనం చూడాలి. ఎవరిని దీర్ఘంగా దేవుణ్ణి చూడాలి. ఎవరు మీటింగ్కి వచ్చారు, ఏ ఊరు నుంచి వచ్చారు, ఎట్లాగొచ్చారు, నెంబర్లు ఎక్స్చేంజ్లు, పనికిమాలిన పనులు చేస్తే నున్న పోలీస్ స్టేషన్ మనకు దగ్గరలోనే ఉంది కదండి. బాగా అలవాటు మాకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రావడం మా పాస్టర్ గారికి. స్తోత్రం చెప్పరా. హల్లెలూయా. ఈయనే మొత్తం ఏదన్నా రేపు పొద్దున పాస్టర్ గారిని నన్ను జైల్లో తీసుకెళ్లారనుకో, ఏ కేసు పెట్టో, మేమిద్దరమే లేవండి, మాతో పాటు ఇదిగో అమ్మాయిలకు లైన్ వేసిన వాళ్ళు, అబ్బాయిలంగా చూసిన వాళ్ళు పేర్లు చెప్పేస్తాను నెంబర్లో. మరి ప్రవక్తను కదా, పేర్లు నెంబర్లు తెలుస్తాయిగా. మాతో పాటు మీరు కూడా హల్లెలూయా స్తుతి మహిమ. ఎందుకు చెప్పలు చూసారు ఎప్పుడైనా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ దర్శనం ఎలా ఉండాలో చెప్తాను విను. నీ చూపు ఎలా ఉండాలో చెప్తాను విను. ఆత్మ సంబంధమైన, పర సంబంధమైన, ఉన్నత సంబంధమైన, ఇదిగో పరలోక సంబంధమైన, దేవుని సంబంధమైన వాటి నీ దృష్టి ఉండగలిగితే నీ చరిత్ర రోజు దేవుడు మారుస్తాడు. వచ్చామా, కానుక ఎంత ఇచ్చారు, ఏం తిందాం, ఎటు పోదాం, మధ్యలో కాసేపు బయటికి వెళ్ళొద్దామా, బండి వేసుకొని రూట్ వేసి వద్దామా, ఎవరిని చూద్దాం, ఎవరి వైపు చూద్దాం, ఇట్లాంటి పనులు పెట్టుకోమాక. ఖచ్చితంగా ఒక దైవజనుడిగానే చెప్తున్నా, పళ్ళు రాలిపోతాయి. నేనేం కొట్టను, నా మాటే కొట్టినట్టు. స్తోత్రం. ఒక యవనస్తుడికి నరం లాగేస్తాడు రా దేవుడు అన్న, లాగేహాడు. ఆమేనన్నారా? జీవితాలు పాడైపోతాయి. యేసు నామములో మీ దృష్టి దర్శనం ఈరోజు వాక్యం మీదకి, ఈరోజు ఆత్మ సంబంధమైన వాటికి, ఈరోజు అభిషేకం మీదకి, ఈ రోజున దైవజనుని మీదకి. ఎందుకంటే పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక వ్యక్తి పేతురు యోహాను తేరు చూచుచుండగానే లేచి గంతులు వేసేవాడిగా మారిపోయాడు. హల్లెలూయా. వెంటనే వాళ్ళు చెప్తున్న మాట ఏంటి చెప్పనా? ఇదిగో నీ ఎదుటనే ఉన్నాడు అతడు, త్వరగా పోయి అతన్ని కలుసుకో. అతడు ఈ దినమునే ఈ ఊరికి వచ్చాడు. ఎవరు అతడు? ఎవరు ఈ ఊరికి వచ్చిన వాడు? ఎవరు ఈ భూమికి వచ్చిన వారు? ఎవరు మన మధ్యకి వచ్చిన వారు? ఎవరు మన కోసం వచ్చిన వారు? ఎవరో చెప్పనా? దైవజనుడు అనుకుంటున్నావు? నా ఇమ్మానుయేలు వచ్చాడు. ఆ దైవజనుడితో అభిషేకము కలిగిన దేవుడు దిగి వచ్చాడు. ఆ దైవజనుడితో మందసం వచ్చింది. ఆ దైవజనుడితో అభిషేకం వచ్చింది. ఆ దైవజనుడు దేవుడి మాటతో వచ్చాడు. He is not came alone. అతడు ఒంటరిగా రాలేదు, బలమైన దైవ సన్నిధితో వచ్చాడు. చప్పలు కొట్టండి. అదిగో ఆ దేవుడు నీ ముందున్నాడు. చప్పలు కొట్టండి. ఆ అభిషేకం నీ ముందున్నది, ఆ ప్రభావం నీ ముందున్నది, ఆ దేవుడి సన్నిధి నీ ముందున్నది, మన మధ్యలో ఉన్నది. ఆ ప్రభువైన యేసు నీ ముందున్నాడు. నీ ఎదుట నిలబడింది దైవజనుడు కాదు, సాక్షాత్తు దేవుడే నీ ముందు నిలబడి ఉన్నాడు. దేవుడే నిన్ను తాకబోతున్నాడు. దేవుడే నీతో మాట్లాడబోతున్నాడు. దేవుడే నీ చరిత్రను మార్చబోతున్నాడు. ఆయన ఇప్పుడే నీ ఎదుట ఉన్నాడు. గట్టిగా ఓ హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వెంటనే కమ్ ఆన్, గో అండ్ కనెక్ట్ విత్ హిమ్. అలాగే ఆమేన్ చెప్పండి. పక్కన వాళ్ళు షేక్ అని చెప్పండి, అతన్ని కలుసుకోమని చెప్పండి. చెప్పండి, వెనకాల ఇద్దరు ముగ్గురు చెప్పండి, కలుసుకోండి అతన్ని.
చెప్పట్లేదు మీ అందరు కలుసుకోండి, కనెక్ట్ అవ్వండి అంటలేదు. మీ అందరు కనెక్ట్ అవ్వట్లేదు, మీరు నాకు కనెక్ట్ అవ్వాలి. హల్లెలూయా. హైఫై చెప్పండి, కనెక్ట్ అవ్వండి అని చెప్పండి. కొంచెం గట్టిగా కనెక్ట్ అవ్వండి. హల్లెలూయా. ఎవరికి కనెక్ట్ అవ్వాలి? దైవ సన్నిధిని క్యారీ చేసుకొచ్చిన ఆ దైవజనుడి మాటతో కనెక్ట్ అవ్వండి. హల్లెలూయా. జరగబోతున్నాయి కనుక మందసాన్ని మోసుకొని పోతున్న యాజకులను చూడగానే వారి వెంబడి మీరు వెళ్ళాలి అంటే మీరు మందసాన్ని చూడాలి, యాజకులను చూడాలి. చప్పట్లు కొట్టాలా? షబార కుతిలి హిందీ మారాదులాగా because he came with a prophecy, he came with a prophetic word. Because ముందు రాత్రి దేవుడు ఈ సౌలు కోసం దైవజనుడికి చెప్పాడు. ముందు రాత్రి దేవుడు ఇక్కడికి నువ్వు వస్తావని చెప్పాడు, నువ్వు ఏమవుతావో చెప్పాడు, నిన్ను అభిషేకించడానికి దేవుడు తైలము సిద్ధపరిచాడు, నీవు కలుసుకునే కాలమునకు దాచి ఉంచబడింది సిద్ధపరిచాడు. అందుకనే కనెక్ట్ అవ్వండి. గట్టిగా చప్పలు కొట్టండి. కనెక్ట్ అయితే పొందుకునే 4 చెప్తాను వినండి. 1 అభిషేకం చెప్పండి. 2 పోయిన గాడిదలు చెప్పండి. గట్టిగా చెప్పాలా? గట్టిగా చెప్పాలా? 3 దాచి ఉంచినది. ఈ 3 నీకు పెట్టబోతున్నాడు. పక్కన వాళ్ళు చెప్పండి మాట. 3 నీకు ఇవ్వబోతున్నాడు చెప్పండి పక్కన వాళ్ళకి. అభిషేకం, పోయినవి, కనబడనవి నీకు ఇవ్వబోతున్నాడు. చెప్పట్లేదు అందరూ, వెనకాల వాళ్ళు చెప్పట్లా. పోయినవి, కనబడినవి నీకు ఇవ్వబోతున్నాడు. 2ది అభిషేకం ఇవ్వబోతున్నాడు. ఇవన్నీ వాక్యంలో ఉన్నాయి. 16వ వాక్యంలో ఉంది, 16వ వచనంలో ఉంది, 24వ వచనంలో ఉంది, 10వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. ఈ 3 రాబోతున్నాయి నీకు. ఇద్దరు ఈ 3 దేవుడు నీకు అప్పగించబోతున్నాడు. సో కనెక్ట్ అవ్వండి. ఇప్పుడు ఈ సమయంలో నీవు నీ కోసం విడుదల కాబోతున్నాయి. ఆమేనండి. ఏది పోగొట్టుకొని వచ్చావు? హల్లెలూయా, హల్లెలూయా. ఒక సహోదరుడు సాక్ష్యం చెప్తున్నారు. మరి ప్రార్థన చేస్తుంటే సడన్ గా ఒక వెలుగు, ఒక లైట్ లాగా ఒక వరకున్న గోడకి హోల్ చేసుకుని వచ్చి ఆ సహోదరి గర్భంలోకి వెళ్ళిందంట. హల్లెలూయా. వెంటనే వారు వెళ్ళి డాక్టర్ దగ్గర చెక్ చేయించుకుంటే కన్సీవ్ అయిందని సాక్ష్యం చెప్తున్నారు. దేవుని స్తోత్రించండి. సడన్ గా అకస్మాత్తుగా ప్రేయర్ చేస్తుండగా నా వెలుగు అలాగ టచ్ అయింది. ఆమేనని చెప్పండి. యేసునామములో ఈరోజు దేవుడు నాతో మాట చెప్పమన్నాడు. ఎంతమంది గర్భఫలాలను కోల్పోయి నష్టపోయి ఇక్కడ కూర్చున్నారో, పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినము నా దేవుని శక్తి, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనబోతుంది. కోల్పోయింది నీవు పొందుకోబోతున్నావు. చెప్పలు కొట్టండి. ఏ ఉద్యోగం నష్టపోయి ఇక్కడ కూర్చున్నావో, ఈ దినం దేవుడు దానిని నీకు అప్పగించబోతున్నాడు. కనెక్ట్ అవ్వండి. నిన్ను దేశాలకి, రాజ్యాలకి, జనములకు ఒక బలమైన అభిషేకంతో నింపి ఒక ప్రత్యేకమైన పని నీకు అపాయింట్ చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీకు ఏది దాచిపెట్టబడి ఉన్నదో, ఏది మరుగైపోయి ఉన్నదో, మీలో చాలా మంది కన్నులు ఈరోజు దేవుడు తెరవబోతున్నాడు. దాచి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పుచుండగా చప్పలు కొట్టండి. దాచి ఉంచిన దానిని దేవుడు నీ ముందు పెట్టబోతున్నాడు. దాచి ఉంచిన దానిని దేవుడు నీ ముందు పెట్టబోతున్నాడు. కారణం ఎందుకు దాచింది ఇప్పుడు పెడతంటే టైం వచ్చింది. చప్పలు కొట్టండి గట్టిగా. సీజన్ వచ్చింది. చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. సమయం వచ్చినప్పుడు, నిర్ణయ కాలం వచ్చినప్పుడు, దర్శన కాలం వచ్చినప్పుడు, ఏది నీ కొరకు సిద్ధపరిచాడో, ఏది నీ కొరకు దాచి ఉంచాడో, ఏది నీ కొరకు దేవుడు మరుగు చేసి ఉంచాడో, ఆ సమయం రాగానే ఆటోమేటిక్ గా అవి నీ కళ్ళ ముందు కనబడతాయి. చప్పలు కొట్టండి. ఈ రోజు నీ కొరకు దాచి ఉంచింది నీ ప్లేట్ లో పెట్టబోతున్నాడు. నీ డైనింగ్ టేబుల్ దగ్గరికి రాబోతుంది, నీ ముందుకు రాబోతుంది. చెప్పలు కూడా రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ సీజన్ దేవుడు ఓపెన్ చేయబోతున్నాడు. హల్లెలూయా. ముసలి వారయ్యే వరకు జకర్యా దగ్గరికి రాలా, కానీ టైం వచ్చింది, సమయం వచ్చింది. జకర్యాతో అంటున్నాడు, గబ్రియేలు ఇదిగో నీ భార్య గర్భవతి అయి కుమారుని కనబోతుంది. దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ కన్సీవ్. రిసీవ్ గట్టిగా.
దర్శన కాలం రాగానే, నిర్ణయ కాలం రాగానే ఇస్సాకు శారమ గర్భంలోకి వచ్చాడు. చప్పలు కొట్టండి. ఈ రోజున అలాంటి ఒక సీజన్ దేవుడు నీకు ఓపెన్ చేస్తున్నాడు. కలుసుకొను కాలమునకై దాచి పెట్టబడిన దానిని దేవుడు ఈ రోజు ఇక్కడికి వచ్చిన వారికి అప్పగించబోతున్నాడు. బికాజ్ దేర్ ఈస్ ఎ కనెక్టెడ్ టైం. కలుసుకునే కాలముకు దాచాడు. ప్రభువుని కలుసుకునే కాలం, దైవజనుని కలుసుకునే కాలం, మాటను కలుసుకునే కాలం, మందసాన్ని కలుసుకునే కాలం, అభిషేకాన్ని కలుసుకునే కాలం. నీకు ఒక మాట చెప్తున్నాను, నీకు ఏ కాలం వచ్చింది చెప్పనా? నీకు సిద్ధపరచబడింది, నువ్వు పొందుకునే కాలం వచ్చింది. చప్పలు కొట్టండి, స్తోత్రం. గట్టిగా రెండు చేతులు పైగా హల్లెలూయ. పక్కన వాళ్ళకి అయిపోయి చెప్పండి, టైం వచ్చిందని చెప్పండి. గట్టిగా అట్టొకరికి ఇటుకొకరికి చెప్పండి, నీ టైం వచ్చిందని చెప్పండి. హల్లెలూయ. నీ సీజన్ ఇది. హల్లెలూయ. దిస్ ఈజ్ ఎ సీజన్ ఆఫ్ బ్లెస్సింగ్. హల్లెలూయ. యువర్ టైం కేమ్. హల్లెలూయ. కలుసుకొను కాలం. అందుకే యవనస్తురాలు ఏం చెప్తున్నారు చెప్పండి? కలుసుకొనండి. ఎందుకంటే కలుసుకునే కాలానికి సిద్ధపరిచాడు. హల్లెలూయ. హల్లెలూయ. ఇలాగే కలిపాడు నన్ను దైవజనుడు దేవుడు, ఎంఎస్ పాల్ గారిని దేవుడు. ఎవరో ఒక చిన్న మాట చెప్తే పిలిచి వచ్చాను నేను ఇక్కడికి. స్తోత్రం కలుగును గాక. ఆ కలుసుకునే కాలానికి దేవుడు సిద్ధపరచబడిన ఈ శక్తివంతమైన ఉద్యమం దేవుడు బయటకు తీసుకొచ్చాడు. కొర్నేలి ఉద్యమం బయటకు తీసుకొచ్చాడు. బికాస్ మేము కనెక్ట్ అయినప్పుడు వచ్చినాయి ఇవి. మీకు అర్థం అవ్వట్లా, చప్పట్లు కొడతారు అనుకున్న. హల్లెలూయ. మీకు అర్థమైతే ఆమె కనెక్ట్ అయినప్పుడు బయటకు వస్తాయి. నువ్వు మన యేసయ్యతో కనెక్ట్ అయినప్పుడు, నాయన అనే ఊరిలో ఆ పాడి మీద ఉన్న ఆ కుమారుడు యేసయ్య వెళ్ళి ఆ పాడిని టచ్ అయ్యి కనెక్ట్ అయిన నెక్స్ట్ మినిట్ ఊరునే యేసయ్య దగ్గర తీసుకొచ్చింది. సువార్తికురాలు కనెక్ట్ అయినప్పుడు వచ్చింది. అప్పటి వరకు పేతురు విద్య లేని పామరుడు చేపలు పట్టేవాడు. యేసయ్యతో కనెక్ట్ అవ్వగానే ప్రపంచాన్ని తలకిందులు చేసే ఒక ప్రథమ అపోస్తలుడు. నీలో ఉన్న పిలుపు బయటికి రాబోతుంది. నీ మీద ఉన్న దర్శనం బయటికి రాబోతుంది. I prophesy and declare, నీ మీద దేవుడు కలిగిన నీ కొరకు ఇవ్వాలనుకున్నది అదుగో. కమాన్ అనే భాషలు మాట్లాడి పొందుకో. రిసీవ్. ఒక సువార్తికురాలు వచ్చింది కనెక్షన్ తర్వాతే. ఓ నీ పరా కథుల కథరా పునరుద్ధానాన్ని గురించి సువార్త చెప్పిందే మగ్దలేనే మరియా. ఒకప్పుడు 7 దయ్యాలు కలిగినాయి, కానీ యేసయ్య వెళ్ళి టచ్ అవ్వగానే రైజింగ్ రివైవల్. This is a time revival. ఈ రోజున దేవుడు నాతో చెప్తున్నాడు, కొన్ని పరిచర్యలు ఈ దినం నువ్వు కనెక్ట్ అవుతుండగా బయటికి రాబోతున్నాయి. కొన్ని మందిరాలు బయటికి రాబోతున్నాయి. కొంతమంది యవనస్తులు బయటికి రాబోతున్నారు. బికాజ్ ఈ రోజు కలుసుకునే కాలం వచ్చింది. Rising revival for Kalashie. Rising revival. ఈ రోజు నేను కొంతమందికి ప్రవచించాలని ఆశపడుతుంది. ఎంతమంది రెడీగా ఉన్నారు చెయ్యొద్దు ఆమె నేను చెప్పండి. ఎంతమంది సిద్ధంగా ఉన్నారో లేచి నిలబడి గట్టిగా ఎగిరి గంతేసి బోలో క్రీస్తు మహారాజ్ కి హల్లెలూయా. హల్లెలూయా. పక్కనలకు ఐఫై ఇచ్చి చెప్పండి, నీ కోసం దాచి ఉంచింది బయటికి రాబోతుంది ఈ టైంలో చెప్పండి. రెడీగా ఉన్నారా? మీకు తెలియదు ఎక్కడుంది, కనబడాలా? కనెక్షన్ కనబడబోతుంది. అసలు నీ మందిరమేది లేదు, కనెక్షన్ నీ మందిర స్థలం దగ్గరికి.
లోపో శక్తి ఇలాదన నేను గాడ్ చేంజ్డ్ మీ. నన్ను దేవుడు లాగా ఒక సపరేట్ రిలంలోనికి దేవుడు నన్ను నడిపించాడు. యాక్చువల్గా నేను అనుకున్న మెసేజ్ ఇది కాదు, కానీ సడన్గా దేవుడు నన్ను అలాగ టర్న్ చేసి ఒక సూపర్ న్యాచురల్ కనెక్షన్లోకి దేవుడు తీసుకెళ్ళాడు. నా దేవుడు నీతో చెప్పమంటున్నాడు, నా దేవుడు నీతో చెప్పమన్నాడు, నీలో ఉన్న సువార్తికురాలు ఈరోజు బయటికి రాబోతుంది, నీలో ఉన్న ప్రాఫెట్ బయటికి రాబోతున్నాడు. ఓ నీ కొరకు సిద్ధపరచబడిన బిజినెస్ బయటికి రాబోతుంది. గట్టిగా గట్టిగా నీ కొరకు ఏది ఉంచాడో దాచి ఉంచాడో గట్టిగా 2 చేతులు పైకెత్తి చప్పలు కూడా రిసీవ్ చేసుకో. దిస్ ఈజ్ యువర్ టైం, దిస్ ఈజ్ యువర్ టైం. నోబడీ కెన్ స్టాప్. కమ్ ఆన్ రిపాలా తులా శిఖరదారా కటూరా రికాటూరా బారకోదోలకు శక్తి లేతలా రికాటూలా కారాదలా కదనా ఒలేవెలే శిఖల్లార పఠానాలు మహసకదనా. అప్పటి వరకు మరుగు చేయబడ్డాడు గిద్యోను, అప్పటి వరకు మరుగు చేయబడ్డాడు గిద్యోను. కానీ గాబ్రియల్ దూత దేవుడు గిద్యోను దగ్గరికి అడుగు పెట్టి కలవగానే పరాక్రమం కలిగిన బలాఢ్యుడు బయటకు వచ్చాడు. గట్టిగా లేకే దూర శిఖరదార రకియల్ బరాతులా రికాదో రబలా దూర లా షియల్లార కరబలా. ఓ హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి చప్పట్లు. రైజింగ్ రివైవల్, రైజింగ్ రివైవల్, రైజింగ్ రివైవల్. This is the revival, రైజింగ్ రివైవల్, రైజింగ్ రివైవల్, రైజింగ్ రివైవల్. This is the revival. సర్వలోకమునకు సువార్త ప్రకటిస్తాం, ప్రకటిస్తాం. సర్వ సృష్టికి క్రీస్తు ప్రేమను చాటుతాం. సర్వలోకమునకు సువార్త ప్రకటిస్తాం, సర్వ సృష్టికి క్రీస్తు ప్రేమను చాటుతాం. వెనుకున్నవి మరచి ముందుకు సాగుతాం, అలసిపోము మేము గమ్యం చేరుతాం. వెనుకున్నవి మరచి ముందుకు సాగుతాం, అలసిపోము మేము గమ్యం చేరుతాం. Rising revival, rising revival, rising revival. This is end time revival. Rising revival, rising revival. దేవుడు ఒక ద్వారాన్ని తెరిచాడు, ఒక ద్వారాన్ని తెరిచాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించి రిసీవ్ చేసుకోండి. Rising revival, rising revival. This is end time revival. రివా మహతులా కదన్న. కళ్ళు మూసుకొని 2 చేతులు పైకి. ఇది ఒక్కొక్క డోర్ దేవుడు ఓపెన్ చేసి ఉంచాడు. అందిన మసి అల్లారందర గదరన మహాదులన ఆసేలే మసి అల్లాదల కదన రవాదు అలగదిరమల అందర మన పతుల హసి అజంగర గదన లెబ్రాందర గదర గదన మనమలిహం దరగడన శక్తి రిబదన. అన్ని భాషలు మాట్లాడు 2 నిమిషాలు. సలహి రిమన హందరో రియా దలగడ వౌరియం భాండాన. థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్. దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ రివీలింగ్, దిస్ ఇస్ టైమ్ ఆఫ్ రిసీవింగ్. పొందుకునే సమయం, బయలుపరిచే సమయం. యు నో ఈ టైంలో దేవుడు నీకు దాచి ఉంచింది బయటికి రాబోతుంది. నథింగ్ కెన్ స్టాప్ దట్. హల్లెలూయా. రహందర బల బల బర 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 బతినే లిరరారా ఓ శిఖల్ బరహం తరబడ వఠాందరిగల వరణ రిబాల కటార కతుల రబశికతల బర్దర హడ్డదరగడ హద్దరాల బరహతురు రవాసి లిఖిదిరి కిందిరి మలహందరగడ సిందిరికి టిక్కుతనే ఎవరు నా పరిచర్య చేస్తారు అని
సందిగ్ధంలో ఉన్న కొంతమంది దైవజనులకు నా దేవుడు ఈ టైంలో బయటికి తీసుకొని రాబోతున్నాడు వారిని. Oh, hallelujah, hallelujah. Yes. సిస్టర్ అర్చన గారు, పరిశుద్ధాత్మ దేవుడు మీ 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 పాదములను అలా పట్టుకొని ప్రభు అలా మిమ్మల్ని తీసుకొని వెళ్ళి వేరొక ల్యాండ్ మీద, వేరొక దేశం మీద, వేరొక ప్రాంతం మీద మీ అడుగుని దేవుడు ముద్ర వేయడం నేను చూస్తున్నాను. ఆత్మ టైం వచ్చిందని ప్రభు మీద చెప్పమంటున్నాడు. రేమాల హందురా అనే ఆ లెటర్ తో కనెక్ట్ అయ్యి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్లేస్ ని దేవుడు మీకు అప్పగించబోతున్నాడు. ఒక ప్రాంతాన్ని మీకు అప్పగించబోతున్నాడు. ఒక పరిచర్యను దేవుడు మీకు అప్పగించబోతున్నాడు. దిస్ ఇస్ ద టైం. చప్పట్లు కొట్టండి గట్టిగా. కొంతమందికి భయంకరమైన స్వస్థతలు జరగడం నేను చూస్తున్నాను. భయంకరమైన స్వస్థత కార్యాలు జరుగుతున్నాయి. అద్భుత ఏ జనములో ఎక్కడ చేయబడదు. When I pray in the spirit, ఎవరో ఒక వ్యక్తి ఇక్కడ కంటిన్యూస్ గా విజన్స్ లో దర్శనాలలో ఈగల్ పక్షిరాజు లేకపోతే పావురం ఇలా కొన్ని పక్షులను కంటిన్యూస్ గా నువ్వు దర్శనాల్లో చూస్తున్నావు. ఆ దర్శనం ఏంటో నీకు అర్థం కావటంలే. ఆ దర్శనం ఏంటో నీకు అర్థం కాక ఎవ్రీ టైం నువ్వు అనుకునేది ఇది జనరల్గా నాకు వచ్చిన దర్శనం అనుకుంటున్నావు. ఇది జనరల్గా నాకు వచ్చిన దర్శనం అనుకుంటున్నావు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఈ మాట చెప్పమంటున్నాడు. నేను ఆఫ్టర్నూన్ సెషన్లో మీ అందరి కోసం ప్రవచనాత్మక ఒక పరిచర్య చేయాలని నిశ్చయించుకున్నా. సిద్ధపడిన దైవజనులు వచ్చేసారు కనుక ఒక మాట నీతో చెప్తున్నాను. ఇది జనరల్గా నా జీవితంలో వస్తుంది అనుకుంటున్నావు. ఎందుకు నాకు ఈ విజన్స్ వస్తున్నాయి? ఎందుకు నాకు ఈ దర్శనాలు వస్తున్నాయి? ఎందుకు నాకు ఈ కళలు వస్తున్నాయి? why lord you are showing all this to me అని నువ్వు ప్రశ్నిస్తున్నావు. ప్రభు నాతో ఇలా చెప్తున్నాడు, మై డియర్ సిస్టర్, దేవుడు నీ కొరకు ఒక సూపర్ న్యాచురల్ ద్వారాన్ని దేవుడు తెరవబోతున్నాడు. లేని మారి తిరి మహందుర అసికతిల్లామదుల కదనా. ఈ దేశానికి ఒక ప్రవక్తనిగా దేవుడు నిన్ను నిలవబెట్టుకోబోతున్నాడు. లేబే ఎల్లా కతిల్ అతిరగదనా. ఒక స్పెషల్ ప్రొఫెటిక్ రూమ్ లోనికి దేవుడిని ఎంటర్ చేయించబోతున్నాడు. చప్పలు కొట్టండి. Those are not ordinary, extraordinary. Receive. ఇలాగ ఇప్పుడు కళ్ళు మూసుకొని కొంతమంది ఆరాధిస్తుండగా ద్వారములు తెరవబడి కనబడుతున్నాయి. దేవుడు నేను ఎంటర్ చేస్తున్నాడు. రిసీవ్ ఇట్. చప్పలు కొట్టుకోండి. కొంతమందిని లోతుల్లోనికి డీప్ డోర్స్ ఓపెన్ చేసి దేవుడు ఎంటర్ చేస్తున్నాడు. జయ అనే ఒక సహోదరి, జయ అనే ఒక పేరుని దేవుడు చూపిస్తున్నాడు. జయ అనే ఒక పేరుని, లిబాలా నాని అనే ఒక పేరు, రిబా థురాసియలే రేప్సే కెందులా శందలా థురమహందురలరా రేక్తేలే గదనా ప్రసన్న ప్రేమ్ రుఅలా తిల్లా సిఖాందర గదనా. ఈ రోజు ఒక భయంకరమైన కార్యం అదుగా నీ మీద విడుదల పరచబోతుంది. రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కమ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దయ్యపు చీకటి మాంత్రిక శక్తుల ప్రభావం తొలగిపోవును గాక. స్వస్థతలు జరుగుతున్నాయి. చప్పలు కొట్టండి. విడుదల కలుగును గాక. ప్రొటెక్షన్. మాధురా కటరాబా షకలన రెబెలే దోలా సికార్ద రిమెసెకే టు రబాషిక. థాంక్యూ జీసస్. కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తండి.
ఇగో ఐ కెన్ సీ కంటిన్యూస్గా కొన్ని పేర్లు అలా నా ముందుకు రావడం చూస్తాను. మణి అని ఒక పేరుని దేవుడు స్పెషల్గా మీతో మాట్లాడుతున్నాడు. ఆయన జయ అనే ఒక పేరుని, నాని అనే ఒక పేరుని, దుర్గారావు అనే ఒక పేరుని, ఇప్పుడు యేసు నామములో మీ కొరకు సూపర్ న్యాచురల్ డోర్స్ తెరవబడునుగా. కళ్ళు మూసుకొని అలాగే చేతులు పైకెత్తారు. ఈ సమయంలో చాలా స్వస్థతలు జరుగుతాయి. హల్లెలూయా 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 ప్రతి సిక్నెస్ తొలగిపోను గాక. నీ గుండెలో ఉన్న భారం తొలగిపోను గాక. నీ హృదయంలో తలవరం అంతా తొలగిపోను గాక. నీ తల మీద మైగ్రేన్ హెడేక్ ఇప్పుడు స్వస్థత కలుగును గాక. కిడ్నీ ప్రాబ్లం హీల్ అవును గాక. ఆరాధన. రెండు చేతులు పైకెత్తి ఈ సమయంలో వైజాగ్ నుంచి హిజ్కియా గారు ఉన్నారు. మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. అలాగే ఉందా, కళ్ళు మూసుకుని ఉందా. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకున్నట్లయితే. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 దేవా. సకల దీవెనలకు ఆశీర్వాదాలకు కారణభూతుడా మీకు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి నాయన. ఈ మొదటి సెక్షన్లో ప్రభువా తండ్రి నాయన యేసయ్యా నీ దాసుని ద్వారా ప్రభువా మా అందరితో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా తండ్రి నాయన. ఈనాడు ప్రభువా మేము ఏమి కోల్పోయాము ప్రభువా తండ్రి నాయన, అవి మరలా మాకు ఇస్తున్నందుకే మీకు స్తోత్రాలు ప్రభువా తండ్రి నాయన. ఇగో నీతో ఒక గొప్ప కనెక్షన్ మాతో అయ్యా ప్రభా ఏర్పాటు చేస్తున్నందుకే మీకు స్తోత్రాలు ప్రభువా తండ్రి నాయన. నీ పిలుపుతో మమ్మల్ని నింపుతున్నందుకే మీకు స్తోత్రాలు ప్రభువా తండ్రి. నీ ప్రభావంతో మమ్మల్ని నింపుతున్నందుకే మీకు స్తోత్రాలు ప్రభువా. నీ అభిషేకంతో నింపుతున్నందుకే మీకు స్తోత్రాలు ప్రభువా తండ్రి నాయన. నీతో ఒక గొప్ప కనెక్షన్ మాకు ఏర్పాటు చేస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. అయ్యి ఎంతమంది అయితే వచ్చారు ప్రభు, అందరితో మీరు మాట్లాడారు ప్రభువా తండ్రి నాయన. ప్రతి ప్రభువా తండ్రి ఇంకా నువ్వు ధారాళంగా మాట్లాడండి ప్రభువా తండ్రి నాయన యేసయ్య. ఇంకా నువ్వు లోతుగా మమ్మల్ని నడిపించమని కోరుతున్నాం తండ్రి. అయ్యా మీకు వందనాలు ప్రభువా తండ్రి. సమస్త విషయాల్లో మీరే మహిమ పొందుకోనమని యేసయ్య నామములో ప్రార్థన చేసిన మా పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్న దైవజనులకు నా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మీ అందరికీ ఒక 5 నిమిషాలు బ్రేక్ ఉందండి. ఒక 5 నిమిషాలు మాత్రమే బ్రేక్ ఉంది. మన మధ్యలో మనం ప్రకటించబడిన రీతిగా దైవజనులు ప్రవక్త సురేష్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. కేరళ నుంచి వచ్చారు దైవజనులు, మనకి వచ్చేసారు ఆల్రెడీ. మీరు అందుకని త్వరితగతినే ఒక 5 నిమిషాలు మీరు బ్రేక్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళాలంటే చూడండి, చివరిన ఉందండి డోరు, అటువైపు దాన్ని వినియోగించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ నేను ప్రేమపూర్వకంగా 5 నిమిషాలండి ఖచ్చితంగా. 5 నిమిషాలంటే 5 నిమిషాలే. 11:30 కల్లా సురేష్ అయ్య గారు మన స్టేజ్ మీద ఉంటారు.
మీరు అందరూ దయచేసి గమనించండి. త్వరగా వెళ్ళే వాళ్ళు, వాష్రూమ్కి వెళ్ళాల్సి అనుకున్న వాళ్ళు వెళ్ళి త్వరగా రావాల్సిందిగా, లేదా వాటర్ తాగాలనుకున్న వాళ్ళు తాగి మీరు, ఎందుకంటే 2 hours కంటిన్యూషన్గా పాస్టర్ గారు మరలా 2 గంటలు మనతో